शांति। ఓం శాంతి. कल वाणी चल रही थी నిన్న వాణి నడిచింది 21/8/68। 21/8/1968. तीसरे पेज के मध्यार्ध में बात चल रही थी। 3వ పేజీ మధ్యాదిలోని విషయం నడిచింది. कोई आत्मा दूसरी आत्मा को रियलाइज नहीं कर सकती है। ఏ ఆత్మ రెండో ఆత్మకి రియలైజ్ అనేది చేయించలేదు. हर आत्मा ప్రతి ఆత్మ स्वयं अपने आप को रियलाइज करे। స్వయం తమని తాము రియలైజ్ అనేది చేసుకోవాలి. दूसरा कोई किसी को रियलाइज करना चाहे तो रियलाइज नहीं कर सकता। माना ఎవరైనా ఎవరికైనా రియలైజ్ అనేది చేయించాలి అంటే చెయ్యలేరు. అనగా हर आत्मा अपना पार्ट स्वयं पहचानेगी। ప్రతి ఆత్మ తమ పార్ట్ని స్వయం గుర్తిస్తుంది. बाप भी कोई को पार्ट खोल कर नहीं बतावेगा। తండ్రి కూడా ఎవరిది పార్ట్ అనేది తెరిచి చెప్పరు. कागज पर या बोर्ड पर लिख कर नहीं बतावेगा। కాగితం మీద బోర్డు మీద వ్రాసి చెప్పరు. हर आत्मा को ప్రతి ఆత్మకి अपने मनन चिंतन मंथन के आधार पर తమ యొక్క మనన చింతన మంతన ఆధారంగా अपना रियलाइजेशन होगा। తమ యొక్క రియలైజేషన్ అనేది అవుతుంది. आत्मा क्या है? ఆత్మ ఏంటి? ये बात बाप के बिना कोई जान नहीं सकते। ఈ విషయం అనేది తండ్రి తప్ప ఎవరికి కూడా తెలియదు. बाप ही जानते हैं। తండ్రికే తెలుసు. वो गुरु लोग तो सिर्फ कह देते हैं ఆ గురువులైతే కేవలం అనేస్తారు कि परमात्मा सर्वशक्तिवान है, ఏమనంటే పరమాత్మ సర్వశక్తివంతుడయ్యారు, हजारों सूर्यों से तेजवान है। వేల మంది సూర్యుడి కంటే కూడా తేజోయమానమయ్యారు. परंतु समझते कुछ भी नहीं है కానీ ఏమీ అర్థం చేసుకోరు. कि हजारों सूर्यों से तेजवान का मतलब क्या है। ఏమనంటే వేల మంది సూర్యుడి కంటే కూడా తేజోమయం ఎందుకని. तेज तो ज्ञान का है ना। తేజ్ జ్ఞానం తయ్యింది కదా. ज्ञान की लाइट कही जाती है। జ్ఞానం యొక్క లైట్ అని అనడం జరుగుతుంది. बाप कहते हैं తండ్రి అంటారు भक्ति मार्ग के शास्त्रों में ऐसे वर्णन किया हुआ है భక్తి మార్గం యొక్క శాస్త్రాలలోని ఆ విధంగా వర్ణన అనేది చేయటం జరిగింది. कि अर्जुन कहता है ఏమనంటే అర్జునుడు అంటారు कि मैं इस तेज को सहन नहीं कर सकता। నేను ఈ తేజుని సహనం చెయ్యలేను. और शास्त्रों में लिखा हुआ है कि अर्जुन को ही साक्षात्कार हुआ। మరియు శాస్త్రాలలో రాయడం జరిగింది అర్జునుడికి సాక్షాత్కారం అయ్యింది. तब कहा कि इतना तेज सहन नहीं कर सकता हूँ। అప్పుడు అనడం జరిగింది ఇంత తేజస్సుని సహనం చెయ్యలేను అని. तो वही बात शास्त्रों की मनुष्यों की बुद्धि में बैठी हुई है। అయితే అదే విషయం మనుష్యుల యొక్క బుద్ధిలోని శాస్త్రాలది కూర్చొని ఉంది. समझते हैं कि इतना अनुకుంటారు हजारों सूर्यों से भी ज्यादा तेजवान परमात्मा అనుకుంటారు ఇంత వేల మంది సూర్యుడి కంటే తేజోమయం అయిన పరమాత్మ किसी में प्रवेश करेगा तो वो तो फट जाएगा। ఎవరిలోనైనా ప్రవేశించినట్లయితే అతనైతే పగిలిపోతాడు. अब ऐसा तो कुछ है नहीं। ఇప్పుడు అలాంటిదైతే ఏమీ లేదు. जैसे हम आत्मा ज्योति बिंदु अति सूक्ष्म है, ఏ విధంగా మన ఆత్మ జ్యోతిర్బిందు అతి సూక్ష్మం అయ్యేనదో वैसे परमपिता परमात्मा भी అదే విధంగా పరంపిత పరమాత్మ కూడా अति सूक्ष्म అతి సూక్ష్మ ज्योति बिंदु है। జ్యోతిర్బిందు అయ్యారు.
और वो तो हल्का फुल्का है। మరియు అతనైతే చాలా తేలికైన వారయ్యారు. लाइट है ना, లైట్ అయ్యారు కదా. ज्ञान की लाइट भी है జ్ఞానం యొక్క లైట్ కూడా అయ్యారు, और बहुत हल्का भी है। మరియు చాలా తేలికైన వారు కూడా అయ్యారు. इतना हल्का है कि ఎంత जब తేలిక అంటే प्रवेश करता है तो कोई को पता भी नहीं चलता ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడు ఎవరికి కూడా తెలియనా కబ్ కూడా ఆయా? తెలియదు ఎప్పుడు వచ్చారు और कब మరియు चला गया। ఎప్పుడు వెళ్ళిపోయారు. इसलिए बोलते हैं అందువలనే అంటారు, कि ब्रह्मा को पता चलता है ఈ బ్రహ్మకి తెలుస్తుందా जब मैं आता हूँ। ఎప్పుడైతే నేను వస్తాను. इस ब्रह्मा को भी ఈ బ్రహ్మకి కూడా पता नहीं चलता है తెలీదు. कि मैं कब आता हूँ और कब चला जाता हूँ। ఏమనంటే నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్ళిపోతాను. तो मनुष्यों में ज्ञान तो नहीं है, అయితే మనుష్యులలో జ్ఞానం అయితే లేదు. तो समझते हैं कि परमात्मा तो हजारों सूर्यों से तेजोमय है। అయితే అనుకుంటారు పరమాత్ముడైతే 1000 మంది సూర్యుడి కంటే కూడా తేజోమయము అని. हमको तो మాకైతే दिव्य नेत्र मिले तो हम उसका साक्षात्कार करें। దివ్య నేత్రం లభించినట్లయితే అప్పుడు మేము సాక్షాత్కారం అనేది చేసుకుంటాము. भक्ति की भावना से ही बैठते हैं భక్తి యొక్క భావన ద్వారానే కూర్చుంటారు. तो फिर उनको साक्षात्कार हो जाते हैं। అప్పుడు వారికి సాక్షాత్కారం అయిపోతుంది. शुरू में तुम्हारे पास भी बहुत देखते थे, మొదట్లో మీ దగ్గర కూడా చాలా మంది చూసేవారు. तो आंखें लाल हो जाती थी। అయితే అప్పుడు కళ్ళు ఎర్రగా అయిపోయేవి. अब जिन्होंने साक्षात्कार किया शुरू में, ఇప్పుడు ఎవరైతే మొదట్లో సాక్షాత్కారాలన్నీ చేసుకున్నారో वो आज कहाँ है? ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు माना అనగా साक्षात्कार करने वाली चीज स्थायी नहीं है। సాక్షాత్కారాలు చేసుకునేటటువంటి వస్తువు స్థాయి కాదు, స్థిరం కాదు. साक्षात्कार करने से कोई प्रैक्टिकल प्राप्ति नहीं हो जाती है। సాక్షాత్కారాలు చేసుకున్నట్లయితే ప్రాక్టికల్ ప్రాప్తి అనేది అవ్వదు. मीरा को स्वर्ग का साक्षात्कार हुआ, మీరాకి స్వర్గం యొక్క సాక్షాత్కారం అయ్యింది. क्या स्वर्ग मिल गया? మరి స్వర్గం లభించిందా ఏంటి? साक्षात्कार से कोई स्वर्ग नहीं मिल जाता, సాక్షాత్కారం ద్వారా స్వర్గం ఏమీ లభించదు, भगवान की प्राप्ति नहीं हो जाती। భగవంతుడి యొక్క ప్రాప్తి అనేది అవ్వదు. ये तो ज्ञान है। ఇదైతే జ్ఞానం అయ్యింది. स्वयं बाप भगवान आकर के ज्ञान देते हैं, స్వయం తండ్రి భగవంతుడు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, तब उसकी उपलब्धि होती है। అప్పుడు దాని యొక్క ఉపలబ్ధి అనేది అవుతుంది. तो बाप कहते हैं ये साक्षात्कार आदि అయితే తండ్రి అంటారు ఈ సాక్షాత్కారాలు అవి ये सब भक्ति मार्ग है। ఇవన్నీ భక్తి మార్గం అయ్యాయి. अब ये तो ज्ञान मार्ग है, ఇప్పుడు ఇదైతే జ్ఞాన మార్గం అయ్యింది. यहाँ भक्ति की बात नहीं है। ఇక్కడ భక్తి యొక్క విషయం అనేది లేదు. सच्चाई को जानना ही ज्ञान है। సత్యతని తెలుసుకోవడమే జ్ఞానం అయ్యింది. ज्ञान జ్ఞానం अर्थात जानना, అనగా తెలుసుకోవటం, जानकारी। తెలుసుకోవటం, పరిచయం. तो ये बाप समझाते हैं। అయితే ఇది తండ్రి అర్థం చేయిస్తారు. इस ज्ञान में कोई की ग्लानि की बात नहीं है। ఈ జ్ఞానంలో ఎవరిది గ్లాని యొక్క విషయం అనేది లేదు. बच्चों को सदैव हर्षित रहना चाहिए। పిల్లలకి సదైవం హర్షితంగా ఉండాలి. ये तो ड्रामा बना हुआ है। ఇదైతే డ్రామా తయారు చేయబడి ఉంది. मुझे देखो, నన్ను చూడండి, जब मैं आता हूँ इस दुनिया में ఎప్పుడైతే ఈ ప్రపంచంలో నేను వస్తానో तो मुझे कितनी गालियाँ देते हैं, ग्लानि करते हैं। నాకు ఎన్ని తిట్లుని తిడతారు, ఎంత గ్లానిని చేస్తారు. फिर मैं तो हर्षित रहता हूँ। మళ్ళీ నేను హర్షితంగా ఉంటాను. ग्लानि से, गालियों से प्रभावित होता हूँ क्या? తిట్లకి గ్లానికి ప్రభావితం అవుతానా ఏంటి?
इतनी गाली देते हैं तो मैं क्या करता हूँ? ఇన్ని తిట్లని తిడతారు, అయితే నేనేం చేస్తాను? सबसे जास्ती गालियां मुझे मिलती हैं। అందరికంటే ఎక్కువ తిట్లు నాకు లభిస్తాయి, फिर इस ब्रह्मा को मिलती है। మళ్ళీ ఈ బ్రహ్మకు లభిస్తాయి. कहते हैं అంటారు कि भगवान तो कुत्ते बिल्ले में है, భగవంతుడు కుక్కలో పిల్లిలో కూడా ఉంటారు, सर्वव्यापी है। సర్వవ్యాపి అయ్యారు. अब कुत्ते बिल्ले में है माना कुत्ता बिल्ला हुआ ना। ఇప్పుడు కుక్కలో పిల్లిలో ఉన్నారు అంటే కుక్క పిల్లి అయ్యారు కదా. कीड़े मकोड़े में है माना कीड़ा मकोड़ा हुआ ना। క్రిమికీటకాలలో ఉన్నారు అంటే క్రిమికీటకం అయ్యారు కదా. कहते हैं सूकर अवतार, అంటారు వరహావతారం. तो भगवान सूअर का बच्चा हुआ। అయితే భగవంతుడు వరహం యొక్క పంది యొక్క పిల్లవాడయ్యారా? कोई को कहो तुम सूअर के बच्चे हो, गधे हो, ఎవరినైనా అనండి మీరు పంది పిల్లవాడు అయ్యారు, గాడిదయ్యారు, तो बुरा मानेगा ना, అయితే చెడ్డుగా అనుకుంటాడు కదా, गाली समझेगा ना। తిట్లు అని అనుకుంటాడు కదా. मेरे को कितनी अनगिनत गालियां देते हैं, నన్ను ఎన్ని లెక్కలేనన్ని తిట్లు తిడతారు, परंतु मेरे ऊपर तो कोई असर नहीं पड़ता। అయినా కూడా నా మీద ఏమి ప్రభావం అనేది పడదు. मुझे कोई गुस्सा आता है क्या? నాకు క్రోధం వస్తుందా ఏంటి? क्यों नहीं आता ఎందుకని రాదు? है? अरे भगवान को गुस्सा क्यों नहीं आता जब इतनी गालियां देते हैं तो? అరే భగవంతుడికి ఇన్ని తిట్లినా కూడా ఎందుకని కోపం రాదు? गुस्सा उनको आता है, क्रोध उनको आता है కోపం ఎవరికి వస్తుంది అంటే, క్రోధం ఎవరికి వస్తుంది అంటే जिनमें देह अभिमान होता है। ఎవరిలో అయితే దేహభానం అనేది ఉంటుందో, దేహాభిమానం అనేది ఉంటుందో. शिव को अपनी देह है, శివుడికి తన యొక్క దేహం అనేది ఉందా? है? अपना रथ है, తన యొక్క రథం అనేది ఉందా? रथ ही नहीं तो स्वार्थ भी नहीं, రథమే లేదు అంటే స్వార్థం కూడా देह లేదు, नहीं तो देह अभिमान भी దేహం లేదు అంటే దేహాభిమానం కూడా नहीं होता। ఉండదు. मुझे कोई गुस्सा आदि नहीं आता है, నాకు క్రోధం మొదలుగున్నది అది ఉండదు. समझता हूँ అనుకుంటాను कि ड्रामा प्लेन अनुसार ये सब गालियां देने वाले भक्ति मार्ग में फंसे हुए हैं। డ్రామా ప్లేన్ అనుసారంగా ఈ తిట్లున్నవి తిట్టేవారు భక్తి మార్గంలో ఇరుక్కొని ఉన్నారు. इनका भी विचारों का कोई दोष नहीं है। పాపం వీరి యొక్క దోషం కూడా ఏమీ లేదు. तो देखो मेरे అయితే नाराज చూడండి, होने की बात नहीं है। ఇప్పుడు నేను కోపగించుకునేటటువంటి విషయం అనేది లేదు. हाँ समझता हूँ ये ड्रामा ही ऐसा बना हुआ है। అనుకుంటాను ఈ డ్రామానే అలా తయారయ్యి ఉంది అని. तो అయితే प्यार से समझानी देनी होती है। ప్రేమతో అర్థం చేయించటం అనేది ఉంటుంది, गुस्से की बात नहीं है। క్రోధం యొక్క విషయం అనేది లేదు. समझते हैं कि बेचारे अज्ञान अंधारे में फंसे हुए हैं, అనుకుంటారు పాపం అజ్ఞాన అంధకారంలోని వీరు ఇరుక్కుని ఉన్నారు అని. ना समझते हैं तो इनके ऊपर तरस भी पड़ता है। అర్థం చేసుకోరు అంటే వారి మీద జాలి కూడా వేస్తుంది. तो बाबा सब बच्चों को शिक्षा देते हैं అయితే బాబా పిల్లలందరికీ శిక్షణ అనేది ఇస్తారు. कि अगर तुम्हारी कोई ग्लानि करता है ఏమనంటే ఎవరైనా మీ యొక్క గ్లానిని చేసినట్లయితే, गालियां देता है తిట్లుని తిట్టినట్లయితే तो क्या करना चाहिए? అప్పుడు ఏం చెయ్యాలి? हैं? क्या करना चाहिए? ఏం చెయ్యాలి? सदैव मुस्कुराते रहना चाहिए। సదైవం నవ్వుతూ ఉండాలి. चेहरे पर कोई भी शिकन, आंखों में कोई तुरसता,
ముఖంలోని ఎటువంటి మార్పు మరియు నేత్రాలలోని ఎటువంటి కోపము అనేది, लाल लाल आंखें ఎర్ర ఎర్రని కళ్ళు नहीं करना चाहिए। చెయ్యకూడదు. फॉलो फादर, ఫాలో ఫాదర్. समझना चाहिए అనుకోవాలి, कि जो भगवान को गालियां देते हैं, ఎవరైతే భగవంతుణ్ణి తిట్లు తిడతారో, सन्मुख आकर के भी गालियां देते हैं, సన్ముఖంగా వచ్చి కూడా తిట్లుని తిడతారో, यह बेचारे स्वर्ग के द्वार पर तो आ ही नहीं सकते। పాపం వీరు స్వర్గం యొక్క ద్వారం దగ్గరికి రానే లేరు. कौन? ఎవరు? जो भगवान के सन्मुख होकर के भी ఎవరైతే భగవంతుడి యొక్క సన్ముఖంగా ఉంటూ కూడా भगवान को गालियां देते हैं, భగవంతుణ్ణి తిట్లు తిడతారో, सन्मुख होकर भी సన్ముఖంగా ఉంటూ కూడా जिनकी भावना पलटती नहीं है, ఎవరి యొక్క భావన అనేది మారదో, तो क्या समझना चाहिए? అప్పుడు ఏమనుకోవాలి? अंदर अंदर में समझना चाहिए। లోపల లోపల అర్థం చేసుకోవాలి. उनके मुंह पर ये कहने की दरकार नहीं है, వారి ముఖం మీద చెప్పవలసిన అవసరం అనేది లేదు. स्वर्ग के द्वार पर भी नहीं आ सकोगे। నీవు స్వర్గం యొక్క ద్వారం దగ్గరికి కూడా రాలేవు అని. बुद्धि में रखना है। బుద్ధిలో పెట్టుకోవాలి. ये सब వీరందరూ शांति धाम में जाकर बैठने वाले हैं। శాంతిధామంలోకి వెళ్లి కూర్చునేవారు అయ్యారు. क्या ఏంటి? हम भी शांति धाम में जाएंगे, మేము కూడా శాంతిధామంలోకి వెళ్తాము, लेकिन हम वहाँ ठहरेंगे नहीं, కానీ మేము అక్కడ నిలవము, वहाँ लटके हुए नहीं पड़े रहेंगे। అక్కడ వేలాడబడి ఉండి ఉండము. हम जावेंगे और तुरंत वापस सुखधाम में आ जाएंगे। और మేము వెళ్తాము మరియు సుఖధామంలోకి తిరిగి వెంటనే వచ్చేస్తాము. మరియు వీరు ये बेचारे పాపం వీరు जब तक सुखधाम रहेगा ఎంతవరకు అయితే సుఖధామం అనేది ఉంటుందో तब तक ये वहीं लटके रहेंगे। అంతవరకు వీరు అక్కడే వేలాడి ఉంటారు. जब दुखधाम शुरू होगा ఎప్పుడైతే దుఃఖధామం అనేది ప్రారంభం అయిపోతుందో तब इस सृष्टि पर आवेंगे, అప్పుడు ఈ సృష్టి మీదకి వస్తారు. अशांति धाम में आवेंगे। అశాంతి ధామంలోకి వస్తారు. ऐसे तो सब चाहते हैं कि शांति ही हो, అలా అయితే అందరూ అనుకుంటారు శాంతే ఉండాలి అని. तो बाप అయితే तो తండ్రి बच्चों को रियल बातें समझाते हैं, పిల్లలైన మీకు రియల్ విషయాలను వినిపిస్తారు. है? क्या समझाते हैं? ఏం అర్థం చేయిస్తారు? रियल बातें समझाते हैं। రియల్ విషయాలని అర్థం చేయిస్తారు. समझाते तो रियल बातें हैं, అర్థం చేయించడం అయితే రియల్ విషయాలనే, लेकिन आते किस में है? కానీ ఎవరిలో వస్తారు? నారియల్. नारियल में आते हैं। నారియల్లోని వస్తారు. क्या ఏంటి? कोई फल ऐसा होता है जिसमें 3 नेत्र होते हैं? ఏదైనా ఫలం అటువంటిది ఉంటుందా దేనిలో అయితే 3 నేత్రాలు ఉంటాయో? होता है, ఉంటుందా? है? कौन सा फल? ఏ ఫలం అయ్యింది? नारियल। నారియల్, కొబ్బరికాయ. कोई देवता ऐसा होता है जिसको 3 नेत्र दिखाई जाते हैं? ఏ దేవత అయినా అటువంటి వారు ఉంటారా ఎవరికైతే 3 నేత్రాలన్నీ చూపించడం జరుగుతుందో? है? नहीं होता है। ఉండదా? कोई देवता नहीं होता है जिसको 3 नेत्र दिखाई जाते हैं। ఏ దేవత కూడా ఉండరా ఎవరికైతే 3 నేత్రాలన్నీ చూపించడం జరుగుతుందో? है? शंकर होता స్టూడెంట్ అన్నారు శంకర్. శంకరుడు అవుతారు. तो मैं किस में आता हूँ? అయితే నేను ఎవరిలో వస్తాను? नारियल में आता हूँ। నారియల్, కొబ్బరికాయలో వస్తాను. तो भक्ति मार्ग में मेरे ऊपर क्या चढ़ाते हैं? అయితే భక్తి మార్గంలోని నాకు ఏమి అర్పణ అనేది చేస్తారు? नारियल चढ़ाते हैं। కొబ్బరికాయని పెడతారు. नारियल में क्यों आता हूँ? కొబ్బరికాయలో ఎందుకని వస్తాను? है? नारियल में आता हूँ ये साबित करने के लिए కొబ్బరికాయలో వస్తాను ఇది రుజువు చేయటం కోసం.
जिसमें आता हूँ उस स्वरूप को ఏమనంటే నేను ఎవరిలో అయితే వస్తానో ఆ స్వరూపాన్ని मेरे बच्चे भी नहीं समझ सकते, నా పిల్లలు కూడా అర్థం చేసుకోలేరు. मुझ जाते हैं. సంశయం పడిపోతారు. क्या ఏంటి? शंकर को तुम बच्चे भी न समझ सको? శంకరుణ్ణి పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకోలేరు. क्यों नहीं समझ सको? ఎందుకని అర్థం చేసుకోలేరు? क्योंकि उसका पार्ट अड़भंगा है. ఎందుకంటే అతని యొక్క పార్ట్ అనేది విలక్షణమైనదయ్యింది. कोई जानना चाहे, ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా, समझना चाहे అర్థం చేసుకోవాలని అనుకున్నా तो भी అయినా కూడా अड़भंगा पार्ट होने की वजह से समझ नहीं सकता. విలక్షణమైన పార్ట్ అయిన కారణంగా అర్థం చేసుకోలేరు. मन कैसा पार्ट है? అనగా ఎటువంటి పార్ట్ అయింది? जैसा देखने में आता है, जैसा ఎలా అయితే చూడడానికి కనిపిస్తారో, सुनने में आता है, ఎలా అయితే వినడానికి వినిపిస్తారో वैसा है नहीं అలా ఏమి కాదు. है. कैसा है? ఎలా అయ్యారు? जैसा सुनने में आता है, जैसा देखने में आता है, ఎలా వినడానికి వస్తారో, ఎలా చూడడానికి వస్తారో वैसा है नहीं. అలా ఏమీ కాదు. माने అనగా नारियल है. నారియల్ కొబ్బరికాయ అయ్యారు. तो बोला అయితే అన్నారు, फिर भी बाप तो आकर रियल बातें ही समझाते हैं. అయినా తండ్రి వచ్చి రియల్ విషయాలని వినిపిస్తారు. जैसे कहते हैं ఎలా అయితే शंकर అంటారు, क्या है? कुछ भी नहीं. శంకరుడు ఏమయ్యారు? ఏమీ కూడా కాదు. शंकर का क्या पार्ट है? శంకరుడి యొక్క ఏం పార్ట్ అయ్యింది? शंकर का कोई पार्ट नहीं है. శంకరుడి యొక్క ఏం పార్ట్ అనేది లేదు. और शंकर का कोई पार्ट नहीं है एक तरफ कह दिया, ఇప్పుడు శంకరుడి యొక్క పార్ట్ ఏమీ లేదని చెప్పి ఒకవైపు అనేశారు, फिर दूसरी तरफ कहते మళ్ళీ రెండో వైపు అంటారు, तुम बच्चे शंकर को काटो नहीं. పిల్లలైన మీరు శంకరుణ్ణి కట్ చేయొద్దు. अगर तुम शंकर को काटेंगे तो वो तुम्हें काट डालेगा. ఒకవేళ శంకరుణ్ణి మీరు కట్ చేసినట్లయితే అతను మిమ్మల్ని కట్ చేస్తాడు. अरे అరే जब है ही नहीं, ఇప్పుడు లేనే లేరో, उसका कोई पार्ट ही नहीं है, तो हमको काटने का काम कैसे करेगा? అతని యొక్క పార్టీ లేకపోతే మనల్ని కట్ చేసేటటువంటి పార్టీని ఎలా చేయగలుగుతారు? इसका मतलब ये हुआ शंकर तो है, దీని అర్థం ఏమైంది అంటే శంకరుడైతే ఉన్నారు, परंतु शंकर का पार्ट కానీ శంకరుడి యొక్క పార్ట్ అనేది इंद्रियों से కర్మేంద్రియాలతోని లేదు. जो पार्ट बजाते हैं ఏదైతే పార్టీని అభిహనిస్తారో वो मन बुद्धि का पार्ट है, याद करने का. అది మనసు బుద్ధి యొక్క పార్ట్ అయింది, యాది చేసేటటువంటిది. काहे से विश्व की बादशाही मिलती है? దేని ద్వారా విశ్వం యొక్క రాజ్యాధికారం అనేది లభిస్తుంది? हैं? याद से विश्व की बादशाही मिल सकती है. యాదు ద్వారా చక్రవర్తత్వం అనేది లభిస్తుంది. तो सिर्फ याद से ही जो विश्व की बादशाही ले लेता है, అయితే కేవలం ఎవరైతే యాదు ద్వారానే విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని తీసేసుకుంటారో उससे कर्मेंद्रियों से कोई काम करने की दरकार ही नहीं. అతనికి మరి కర్మేంద్రియాలతో ఏ కర్మని చేసేటటువంటి అవసరం అనేది లేదు. तो ये रियल बातें बाप बैठ समझाते हैं. అయితే ఈ రియల్ విషయాలని తండ్రి కూర్చొని అర్థం చేస్తారు. अब तुम समझते हो ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. कि ये खेल देखो कैसा बना हुआ है. ఇప్పుడు ఈ ఆట చూడండి ఏ విధంగా తయారయ్యి ఉంది. ड्रामा में हर एक को अपना अपना पार्ट मिला हुआ है. డ్రామాలోని అందరికీ తమ తమ పార్ట్ అనేది లభించి ఉంది. एक का पार्ट न मिले दूसरे से, ఒక్కరి పార్ట్ అనేది రెండో వారితో కలవదు. एक की सूरत न मिले दूसरे से. ఒక్కరి ముఖం అనేది వేరే వారితో కలవదు. इसमें तो बहुत अचल स्थायी बुद्धि चाहिए. ఇందులో చాలా స్థిరంగా అచలమైన బుద్ధి అనేది కావాలి. किसमें? ఎవరిలో? ड्रामा को और ड्रामा के राज को समझने के लिए. డ్రామాని మరియు డ్రామా యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం కోసం. ड्रामा अनुसार డ్రామా అనుసారంగా
बाप को गालियां देते हैं। తండ్రిని తిట్లు తిడతారు. हर बात में क्या लगा देना चाहिए? ప్రతి విషయంలోని ఏం పెట్టేయటం జరుగుతుంది? कुछ भी होता है ఏం అయినా కూడా समझ में नहीं आता है అర్థం అవ్వకపోయినట్లయితే तो क्या कहना चाहिए? అప్పుడు ఏం అనుకోవాలి? ड्रामा। డ్రామా. ऐसी अवस्था बच्चों की चाहिए। అటువంటి అవస్థ పిల్లలకి కావాలి. जब तक अवस्था नहीं हो ఎప్పటి వరకు అవస్థ అనేది ఉండదో तो फिर पुरुषार्थ भी कैसा है? అప్పుడు పురుషార్థం కూడా ఎలా అయ్యింది? पहले तो अवस्था अपनी अडोल चाहिए। మొదట తమ యొక్క అవస్థ అనేది అడోలుగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. कुछ भी हो ఏం జరిగినా కూడా भल कोई बड़ा तूफान आ जावे, భలే పెద్ద తుఫాన్ వచ్చేసినా కూడా, भूकंप हो जावे, భూకంపం వచ్చేసినా కూడా, मगर అయినా కూడా मन बुद्धि మనసు బుద్ధి स्थायी रहना चाहिए, స్థాయి స్థిరంగా ఉండాలి. अडोल रहना चाहिए। డోలాయమానం అవ్వకూడదు. माया के तूफान तो ढेर के ढेर आवेंगे। మాయ యొక్క తుఫాన్లు అయితే అనేకం వస్తాయి. क्या? ఏంటి? जब तक 63 जन्मों का हिसाब किताब पूरा नहीं हुआ है ఎంతవరకు 63 జన్మల యొక్క లెక్కాచారం అనేది పూర్తి అవ్వలేదు तब तक ये माया के तूफान तो అంతవరకు ఈ మాయ యొక్క తుఫాన్లు అయితే आते ही रहेंगे, వస్తూ ఉంటాయి. पिछाड़ी तक आवेंगे। అంతిమం వరకు వస్తూ ఉంటాయి. क्या? ఏంటి? ये माया के तूफान ठहरने वाले नहीं है, ఈ మాయ యొక్క తుఫాన్లు ఆగేవి కావు. तो अवस्था मजबूत चाहिए। అయితే అవస్థ అనేది పటిష్టంగా బలంగా ఉండాలి. कई बच्चे तो पुरुषार्थ करते तूफान को उड़ाते रहते हैं। చాలా మంది పిల్లలైతే పురుషార్థం చేస్తూ తుఫాన్లు ఎగరవేసేస్తూ ఉంటారు. जितने जास्ती तूफान आते हैं, जितना माया प्रकोप करती है, ఎంత ఎక్కువ తుఫాన్లు వస్తాయో, ఎంత మాయ యొక్క ప్రకోపం అనేది వస్తుందో उतना उनका पुरुषार्थ అంత వారి యొక్క పురుషార్థం तीव्रतर होता जाता है। తీవ్రంగా అయిపోతూ ఉంటుంది. बाप के साधारण बच्चे होंगे ये असाधारण बच्चे होंगे? తండ్రి యొక్క సాధారణమైన పిల్లలై ఉంటారా లేక అసాధారణమైన పిల్లలై ఉంటారా? हैं? असाधारण बच्चे होंगे। అసాధారణమైన పిల్లలై ఉంటారు. तो बाप कहते हैं जितना जो पास होता जाएगा అయితే తండ్రి అంటారు ఎంతైతే టైం అనేది పాస్ అయిపోతూ ఉంటుందో माया की परीक्षा में మాయ యొక్క పరీక్షలోని उतना वो ऊंच पद पावेगा। అంత వారు ఉన్నత పదవిని పొందుతారు. राजधानी में ऊंचे और नीचे पद तो होते हैं ना। రాజధానిలోని ఉన్నత నీచ పదవులు అయితే ఉంటాయి కదా. सबसे अच्छे चित्र అన్నింటికంటే మంచి చిత్రం गोला और झाड़ है। ఈ త్రిమూర్తి సృష్టి చక్రం మరియు కల్పవృక్షం అయ్యింది. क्यों? ఎందుకని? यही सबसे अच्छे चित्र क्यों है? ఇవే అన్నింటికంటే మంచివి ఎందుకని అయ్యాయి? कोई भी ब्रह्मा कुमारी आश्रम में चले जाओ, ఏ బ్రహ్మకుమారి ఆశ్రమంలోకైనా వెళ్ళిపోండి, सिर्फ 3 ही चित्र रखे हुए हैं क्या? కేవలం 3 చిత్రాలే పెట్టి ఉన్నారా ఏంటి? कि ढेर के ढेर चित्र रखे हुए हैं? లేక ఎక్కువ చిత్రాలను పెట్టబడి ఉన్నారా? ढेर के ढेर चित्र रखे हुए हैं। చాలా చిత్రాలను పెట్టబడి ఉన్నాయి. मम्मा बाबा के जमाने में ही ढेर के ढेर चित्र बना दिए थे रमेश भाई ने। మమ్మ బాబాల యొక్క కాలంలోనే రమేష్ బాయి చాలా చిత్రాలని తయారు చేసేశాడు. तो इन 3 चित्रों को ही बहुत अच्छा क्यों बताया? అయితే ఈ 3 చిత్రాలే అన్నింటికంటే చాలా మంచివి అని ఎందుకు చెప్పడం జరిగింది? इसलिए बताया ఎందువలన చెప్పారు అంటే कि बाप कहते हैं ఏమనంటే తండ్రి అంటారు ओल्ड इज ఓల్డ్ ఈజ్ गोल्ड। గోల్డ్. चित्र तो बहुत बने చిత్రాలైతే చాలా తయారయ్యాయి, लेकिन కానీ
पुराने जो चित्र बने हैं పురాణాతి పురాణమైన ఏవైతే చిత్రాలు అనేవి తయారు చేయబడ్డాయో बाबा ने बनवाए బాబా తయారు చేయించారో हैं त्रिमूर्ति, అదయింది త్రిమూర్తి, సృష్టి చక్రం మరియు झाड़ का चित्र। కల్పవృక్ష చిత్రం. ये शुरू के बने हुए हैं। ఇవి మొట్టమొదట ప్రారంభంలో తయారు చేయబడి ఉన్నవి. इसलिए बाबा कहते हैं ओल्ड इज అందువలనే బాబా అంటారు ఓల్డ్ ఈజ్ गोल्ड। గోల్డ్. ये तो जड़ चित्रों की बात हुई। ఇదైతే జడ చిత్రాల యొక్క విషయం అయ్యింది. फिर चैतन्य चित्रों की भी तो यही बात होगी। మరి చైతన్య చిత్రాలది కూడా ఇదే విషయం అయ్యింది కదా. चैतन्य चित्रों में చైతన్య చిత్రాలలోని पुराने चित्र कौन से हैं? పురాణైతే పురాణి చిత్రం ఏమయ్యింది? है? चैतन्य चित्रों में पुराना चित्र कौन सा है? చైతన్య చిత్రాలలోని పురాతనమైన చిత్రం ఏమయ్యింది? है? सृष्टि के आदि में సృష్టి యొక్క ఆదిలోని पहला जो चित्र बना మొట్టమొదటి చిత్రం ఏదైతే తయారు చేయడం జరిగిందో कौन सा है? అది ఏమయ్యింది? त्रिमूर्ति तो तीन चित्र हो गए। స్టూడెంట్ అన్నారు త్రిమూర్తి అని. త్రిమూర్తి అయితే ముగ్గురు మూర్తులది అయిపోయింది. एक चित्र की बात बताते हैं। ఒక్క చిత్రం యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. लक्ष्मी नारायण, ये भी స్టూడెంట్ అన్నారు లక్ష్మీనారాయణలు అను. లక్ష్మీనారాయణలా? 2 चित्र हो गए। ఇది కూడా 2 చిత్రాలు అయిపోయాయి. ज्योति बिंदु तो कोई चित्र ही नहीं होता, वो तो స్టూడెంట్ అన్నారు జ్యోతిర్బిందువుది అని. జ్యోతిర్బిందువుది అయితే ఏది చిత్రమే అవ్వదు, चित्र है। అదైతే విచిత్రం అయ్యింది. ब्रह्मा బ్రహ్మ पुरानी सृष्टि का విష్ణు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. है, पुराने कल्प का है, బ్రహ్మ పురాణి సృష్టి వారా, పురాణ కల్పం వారా, इस कल्प का है। లేక ఈ కల్పం వారా? हाँ, दुनिया में స్టూడెంట్ ఏదో అన్నారు ప్రపంచంలోని जो सबसे जास्ती जिसकी पूजा होती है ఎవరిదైతే అందరికంటే ఎక్కువ పూజ అనేది అవుతుందో और सबसे जास्ती खुदाइयों में जो चित्र मिले हैं మరియు అన్నింటికంటే ఎక్కువ త్రవ్వకాలలోని ఏదైతే చిత్రాలు అనేవి లభించాయో वो चित्र है ఆ చిత్రం అయ్యింది शंकर का नग्न चित्र। శంకరుడి యొక్క నగ్న చిత్రం. सारी दुनिया में वो मूर्तियां मिली हैं। మొత్తం ప్రపంచంలోని ఆ విగ్రహాలు అనేవి లభించాయి. जहाँ जहाँ लिंग मिले हैं ఎక్కడెక్కడైతే లింగాలు అనేవి లభించాయో वहाँ वहाँ वो मूर्तियां मिली हैं। అక్కడక్కడ ఆ విగ్రహాలు కూడా లభించాయి. लिंग तो है निराकार, లింగం అయ్యింది నిరాకారుడు. वो कोई मूर्ति नहीं है। అదేమి విగ్రహమేమి కాదు. मूर्ति जो होती है उसके हाथ पाँव नाक आँख कान दिखाए जाते हैं। విగ్రహం ఏదైతే ఉంటుందో దానికి కళ్ళు ముక్కు చెవులు నోరు చూపించడం జరుగుతుంది. तो लिंग तो मूर्ति नहीं है, కాళ్ళు చేతుల్ని చూపించడం జరుగుతుంది. లింగం ఏమి విగ్రహమేమి కాదు. वो तो निराकार की यादगार है। అదైతే నిరాకారుడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. बिंदु की यादगार की बिंदु का बड़ा रूप బిందువు యొక్క స్మృతి చిహ్నం, బిందువు యొక్క పెద్ద రూపం लिंग बनाई दिया। లింగాన్ని తయారు చేసేశారు. बाकी మిగతా जो चित्र हैं उन चित्रों में सबसे पुराना चित्र है మిగతా చిత్రాలలో ఏదైతే పురాతనమైన చిత్రం ఏంటి అంటే शिव शंकर శివశంకర్ भोलेनाथ का चित्र। భోలేనాథుడి యొక్క చిత్రం అయ్యింది. फिर है पुराना మళ్ళీ అయ్యింది పురాతనమైన नारायण का चित्र। నారాయణుడి యొక్క చిత్రం. ये है ओल्ड इज गोल्ड। ఇది అయ్యింది ఓల్డ్ ఈజ్ గోల్డ్. विलायत में విదేశంలోని सर्विस के लिए भी సర్వీస్ కోసం ये पुराने चित्र ले जाने चाहिए। విలాయత్ విదేశాల్లోని ఈ పురాతన చిత్రాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి. क्या ఏంటి? जब विलायत में सेवा करने जाएं बच्चे ఎప్పుడైతే విదేశాల్లోకి సేవ చేయడానికి పిల్లలు వెళ్తారో तो भी అప్పుడు కూడా पुराने चित्रों को ले जाएंगे।
పురాతనమైన చిత్రాల్ని తీసుకొని వెళ్ళినట్లయితే, क्योंकि विदेशी जब जब भारत में आए ఎందుకంటే విదేశీయులు ఎప్పుడెప్పుడు భారత్లోని వచ్చారో तो यहाँ से पुराने पुराने चित्रों को ले गए। అప్పుడు ఇక్కడ నుండి పురాతనమైన చిత్రాలన్నీ తీసుకొని వెళ్ళారు. पुरानी पुरानी मूर्तियों को ले गए। अभी भी పురాతన విగ్రహాలని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు కూడా आते हैं వచ్చినట్లయితే तो पुराने चित्रों और पुरानी मूर्तियों के कितने पैसे देकर जाते हैं। అప్పుడు పురాతనమైన చిత్రాలకి పురాతనమైన విగ్రహాలకి ఎన్ని డబ్బుల్ని ఇచ్చి వెళ్తారు. उनको कितनी वैल्यू है। వారికి ఎంత వాల్యూ అనేది ఉంది. पुरानी पुरानी चीजों की వాటికి ఎంత వాల్యూ అనేది ఉంది పురాతనమైన వస్తువులకి. तो इन चित्रों पर अच्छी रीति समझ सकेंगे। అయితే ఈ చిత్రాల మీద మంచి రీతిలోనే అర్థం చేసుకోగలుగుతారు. फिर तो जो गीताएं आदि बेचने ठगी करने जाते हैं, మళ్ళీ అయితే ఏదైతే గీత అది అమ్మడానికి వెళ్తారో మోసగిస్తారో उनको भी कहेंगे వారిని కూడా అనడం జరుగుతుంది. कि यह क्या तुमने ठगी लगा रखी है। ఇదేం మీరు మోసం అనేది చేయడం పెట్టి ఉన్నారు. ये तो तुम झूठी बातें सुनाते हो। ఇదైతే మీరు అసత్యపు విషయాలని వినిపిస్తారు. क्या ఏంటి? ओल्ड इज गोल्ड तो ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయితే ये है। ఇదయ్యింది. तुम कहते हो गीता का भगवान श्री कृष्ण। మీరైతే అంటారు గీత యొక్క భగవంతుడు శ్రీకృష్ణుడయ్యారు అని. अब श्री कृष्ण ओल्ड है ఇప్పుడు శ్రీకృష్ణుడు ఓల్డ్ అయ్యారా, या श्री कृष्ण को जन्म देने वाला बाप ओल्ड है। లేక శ్రీకృష్ణుడికి జన్మనిచ్చేటటువంటి తండ్రి ఓల్డ్ అయ్యారా? गॉड फादर कहा जाता है। గాడ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది. कृष्ण तो बच्चा कहा जाता है। కృష్ణుడినైతే పిల్లవాడు అని అనడం జరుగుతుంది. कृष्ण के बचपन के चित्र मिलते हैं। కృష్ణుడి యొక్క బాల్యం యొక్క చిత్రాలు లభిస్తాయి. बचपन के कृष्ण की बहुत पूजा होती है। బాల్యం యొక్క కృష్ణుడికి చాలా పూజ అనేది అవుతుంది. तो पुराने से पुराना कौन हुआ। అయితే పురాతనం ఎవరయ్యారు? बाप या बच्चा। తండ్రా లేక పిల్లవాడా? धीरे धीरे बाबा जो चाहते हैं నెమ్మదిగా బాబా ఏదైతే కోరుకుంటారో वो कपड़े पर चित्र बच्चे बनवाते रहेंगे। ఆ చిత్రాలని పిల్లలు వస్త్రాల మీద తయారు చేస్తూ ఉంటారు. उनको తయారు जाकर के చేయిస్తూ ఉంటారు. समझाओ వారికి వెళ్ళి అర్థం చేయించండి. कि तुम अपने ही क्रिश्चियन धर्म में ऊंच पद पाना चाहते हो మీరు మీ క్రిస్టియన్ ధర్మంలోనే ఉన్నతమైన పదవిని పొందాలి అని అనుకున్నట్లయితే तो इन चित्रों को आकर समझो అయితే ఈ చిత్రాలని వచ్చి అర్థం చేసుకోండి. जो हमने कपड़े पर बनवाए हैं। ఏదైతే మేము వస్త్రాల మీద తయారు చేయించాము. क्या ఏంటి? बेसिक नॉलेज में బేసిక్ నాలెడ్జ్ లోని कपड़े के ऊपर बनवाते हैं चित्र। జడ చిత్రాల మీద చిత్రాలని తయారు చేయిస్తారు. है? जड़ चित्रों की प्रदर्शनी करते हैं। జడ చిత్రాల యొక్క ప్రదర్శన అనేది చేస్తారు. तुमको क्या करना है। మీకేం చెయ్యాలి? तुम चैतन्य चित्र दिखाओ మీరు చైతన్య చిత్రాలని చూపించండి और समझाओ మరియు అర్థం చేయించండి. कि ये है पुराने से पुराना। మరియు ఇవయ్యాయి పురాతనమైనవి. और फिर नए से नया మరియు కొత్తవి కూడా అయ్యాయి. कहते हैं ना न्यू मैन ऑफ द वर्ल्ड। అంటారు కదా, న్యూ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్, दुनिया का ప్రపంచం యొక్క सबसे नया आदमी। అందరికంటే కొత్త మనుష్యుడు, నూతన तो जो మనుష్యుడు. दुनिया का सबसे नया आदमी वही दुनिया का सबसे पुराना भी था। ఎవరైతే ప్రపంచం యొక్క నూతన పురుషుడు అయ్యారో అతనే పురాతనమైన పురుషుడు కూడా అయ్యారు. अच्छा మంచిది. बच्चों को गुड मॉर्निंग। పిల్లలకి గుడ్ మార్నింగ్. ये अगला क्लास है। ఇది తర్వాత క్లాస్ అయ్యింది. रात्रि क्लास है 21/8/68 का। రాత్రి క్లాస్ అయ్యింది 21/8/1968.
तुम बच्चों से పిల్లలైన మీతోని खुश खैरियत क्या पूछेंगे? కుశల సమాచారాన్ని ఏమడుగుతారు? जबकि तुमको बेहद का बाप मिला हुआ है। ఎప్పుడైతే మీకు బేహద్దు తండ్రి లభించారు. कोई बड़ा सम्राट का बच्चा हो, ఎవరైనా సమ్రాట్ యొక్క పిల్లవాడు ఉన్నట్లయితే है? और प्रजावर्ग की कोई आत्मा जाकर के उससे पूछे, మరియు ప్రజావర్గం యొక్క ఆత్మ ఎవరైనా వెళ్ళి అతడిని అడిగినట్లయితే कहो చెప్పు राजकुमार जी రాజకుమార్జీ खुश प्रसन्न हो, సంతోషంగా ఆనందంగా ఉన్నావా? तो सम्राट का बच्चा అయితే సమ్రాట్ యొక్క పిల్లవాడు खुश ही होगा या दुखी होगा? సంతోషంగా ఉంటాడా లేక దుఃఖీగా ఉంటాడా? क्या कहेगा? ఏమంటాడు? हैं? खुश ही होगा। चलो, సంతోషంగానే ఉంటాడు. సరే, वो तो मनुष्य का बच्चा है, అదైతే మనుష్యుడి యొక్క పిల్లవాడయ్యాడు. कभी खुश हो कभी न भी हो। అప్పుడప్పుడు ఖుషిగా సంతోషంగా ఉన్నా సంతోషంగా ఉండకపోయినా కూడా. परंतु तुम तो, కానీ మీరైతే तुम किसके बच्चे हो? మీరెవరి పిల్లలయ్యారు? तुम सम्राटों का सम्राट बनाने वाले बाप के बच्चे हो। మీరు సమ్రాట్ చక్రవర్తుల్ని కూడా చక్రవర్తులుగా చేసేటటువంటి తండ్రి యొక్క పిల్లలయ్యారు. तुम तो भगवान के बच्चे हो। भगवान మీరైతే భగవంతుడి యొక్క పిల్లలయ్యారు. से ऊंच तो कोई और होता ही नहीं। భగవంతుడి కంటే ఉన్నతం అనేది ఇంకెవరు ఉండరు. तो तुमसे कोई खुश खैराफात क्या पूछेगा? అయితే మిమ్మల్ని ఎవరు కూడా కుశల సమాచారాన్ని కుశల క్షేమాలని ఎవరు అడుగుతారు? तुमको तो बेहद का बाप मिला हुआ है। మీకైతే బేహద్దు తండ్రి లభించి ఉన్నారు. जो पाना था सो ఏదైతే పొందాలది पा लिया। పొందేశం. ना खुशी होने की तो कोई बात है ही नहीं। ఆనందంగా ఉండకపోయేటటువంటి సంతోషంగా ఉండకపోయేటటువంటి విషయమే లేదు. तो ऐसे खुश नसीब बच्चों से అయితే అటువంటి భాగ్యశాలి పిల్లలతోని बाप भी क्या खुश खराफात पूछेंगे? తండ్రి కూడా ఏం కుశల క్షేమాలను అడుగుతారు? बच्चों को तो मालूम है పిల్లలకైతే తెలుసు. कि आधा कल्प से हमने भक्ति की है। ఏమనంటే అర్ధకల్పం నుండి మనం భక్తిని చేశాము. अभी बाप हमसे क्या आकर के पूछेंगे? ఇప్పుడు తండ్రి వచ్చి మనల్ని ఏమడుగుతారు? भक्ति करते करते, భక్తిని చేస్తూ చేస్తూ, भागते भागते, పరిగెడుతూ तीर्थों के चक्कर काटते काटते తీర్థాలకి వెళ్తూ हम तो थक चुके हैं। మనమైతే అలసిపోయాం. इसलिए बाप तो सिर्फ पूछते हैं అందువల్లనే తండ్రి కేవలం అడుగుతారు, कि बच्चे ठीक से पुरुषार्थ करते हो? పిల్లలు సరిగ్గా పురుషార్థముని చేస్తున్నారా? क्या करते हो? ఏం చేస్తారు? पुरुषार्थ। పురుషార్థం. ये नहीं पूछा कि ఇదేం అడగలేదు. शरीरार्थ करते हो? శరీరార్థం చేస్తారా? है? देह अर्थ करते हो? ये पूछते हैं। దేహార్థం చేస్తారా? ఇది అడుగుతారా? या पुरुषार्थ ठीक रीति से करते हो? ये पूछते हैं। లేక పురుషార్థాన్ని మంచి రీతిలో చేస్తున్నారా? లేక ఇది అడుగుతారా? क्या पूछते हैं? ఏమడుగుతారు? पुरुषार्थ ठीक से करते हो? పురుషార్థం సరిగ్గా చేస్తున్నారా? ऐसे क्यों पूछते हैं? అలా ఎందుకని అడుగుతారు? अरे देह में टांग टूट जाए అరే, దేహంలోని కాలు విరిగిపోయినట్లయితే तो नहीं पूछेंगे? అప్పుడు అడగరా? हैं? क्यों नहीं पूछेंगे? ఎందుకని అడగరు? अरे देह का हिस्सा टांग नहीं है। అరే, దేహం యొక్క భాగం కాలు కాదా? हैं? टांग तो है तो, కాలైతే అయ్యింది,
लेकिन जानते हैं ये तो अल्पकालिक की चीज है। కానీ తెలుసు ఇదైతే అల్పకాలికం యొక్క వస్తువు అయ్యింది. टांग टूट गई, కాలు విరిగిపోయింది. एक जन्म के लिए टांग टूट गई तो क्या बड़ी बात हो गई। ఒక్క జన్మ కోసం కాలు విరిగిపోయినట్లయితే ఏం పెద్ద విషయం అయిపోయింది. लेकिन पुरुष माने आत्मा। కానీ పురుష్ అనగా ఆత్మ. पुरुष माने क्या? పురుష్ అనగా ఏంటి? जो शरीर रूपी पुरी में शयन करने वाली है। ఏదైతే శరీర రూపీ పురిలోని శయనం చేసేదయ్యిందో, आनंद करने वाली है। ఆనందం చేసేదయ్యిందో कौन है? అదేమయ్యింది? आत्मा। ఆత్మ. वो आत्मा अगर टूट गई, ఆ ఆత్మ ఒకవేళ విరిగిపోయినట్లయితే, क्या ఏంటి? दुखी हो गई దుఃఖి అయిపోయినట్లయితే संगम युग में, సంగమ యుగంలోని, तो समझो जन्म जन्मांतर की प्राप्ति అప్పుడు అనుకోండి జన్మ జన్మాంతరాల యొక్క ప్రాప్తి, है, तराप आ गई। జన్మ జన్మాంతరాల యొక్క ప్రాప్తిలోని తరాప్ అనేది వచ్చేసింది, గ్యాప్ అనేది వచ్చేసింది. इसलिए बाप कहते हैं संगम युग है मौजों का युग। అందువల్లనే తండ్రి అంటారు సంగమ యుగం అయ్యింది, ఆనందాల యుగం. क्या? ఏంటి? यहाँ संगम युग में अगर मौज मनाते रहेंगे ఇక్కడ సంగమ యుగంలో సంతోషంగా ఉన్నట్లయితే तो वहाँ जन्म जन्मांतर అక్కడ జన్మ జన్మాంతరాలు मौज मनाते रहेंगे। సంతోషంగా ఉంటూ ఉంటాం. यहाँ के एक सेकंड का दुख ఇక్కడ ఒక్క సెకండ్ యొక్క దుఃఖం वहाँ के लंबे समय का अनेक जन्मों को दुख की फीलिंग कराता रहेगा। అక్కడ ఎక్కువ సమయం యొక్క అనేక జన్మల యొక్క దుఃఖాన్ని ఫీలింగ్ అనేది చేయిస్తూ ఉంటుంది. तो बच्चों को इतना नशा रहना चाहिए అయితే పిల్లలకి ఇంత నష అనేది ఉండాలి. कि हमको ఏమనంటే మనకి बेहद की विश्व की बादशाही जन्म जन्मांतर की देने वाला बेहद का बाप मिला हुआ है। బేహద్దు చక్రవర్తత్వాన్ని ఇచ్చేటటువంటి బేహద్దు తండ్రి మనకి లభించి ఉన్నారు. हद का बाप नहीं मिला हुआ है హద్దు యొక్క తండ్రి లభించి లేరు. जो एक जन्म की प्रारब्ध देगा। ఏదైతే ఒక్క జన్మ యొక్క ప్రారంధాన్ని ఇస్తారు. कैसा बाप मिला हुआ है? ఎటువంటి తండ్రి లభించి ఉన్నారు? जन्म जन्मांतर की प्राप्ति कराने वाला बाप मिला हुआ है। జన్మ జన్మాంతరాలు ప్రాప్తిని చేయించేటటువంటి తండ్రి లభించి ఉన్నారు. तो वो बाप అయితే ఆ తండ్రి तुमसे మీతో देह की खुश खैराफात नहीं पूछते हैं దేహం యొక్క కుశల క్షేమాలను అడగరు. कि तुम्हारी देह कैसी है। ఏమనంటే మీ యొక్క దేహం ఎలా ఉంది అని. क्यों? ఎందుకని? ये क्या बात है? नाक कट जाए तो बाप पूछेंगे ही नहीं। ఇదేం విషయం అయ్యింది? ముక్కు కట్ అయిపోయినట్లయితే తండ్రి అడగరా? है? तुम्हारी नाक कट गई, आंख फूट गई, మీ యొక్క ముక్కు కట్ అయిపోయింది, కన్ను కుంటిదైపోయింది, కన్ను పొడి చేయబడిపోయింది, बाप को कोई दुख नहीं होगा। తండ్రికి ఏమీ దుఃఖం అనేది ఉండదా? है? होता है। ఉంటుందా? अरे वो हद के बाप को होता है, అరే అది హద్దు యొక్క తండ్రికి ఉంటుంది. क्योंकि हद के बाप ने देह का जन्म दिया। ఎందుకంటే హద్దు యొక్క తండ్రి దేహం యొక్క శరీరానికి జన్మనిచ్చారు. और बेहद का बाप మరియు బేహద్దు తండ్రి हद का जन्म नहीं देते, देह హద్దు యొక్క జన్మనివ్వరు, को जन्म नहीं देते। దేహం యొక్క జన్మనివ్వరు. वो जिस्मानी बाप है या रूहानी बाप है? అతను జిస్మాని శారీరక తండ్రా లేక రూహ్ ఆత్మ యొక్క తండ్రా? हैं? रूहानी बाप है। ఆత్మిక తండ్రి అయ్యారు. रूहानी बाप तो रूह को आके जन्म देते हैं। ఆత్మిక తండ్రి అయితే ఆత్మకి వచ్చి జన్మనిస్తారు. वास्तव में रूह जन्म लेती नहीं है, నిజానికి ఆత్మ జన్మ తీసుకోదు, लेकिन रूहों को కానీ ఆత్మకి आकर के अपना परिचय देते हैं। వచ్చి తన యొక్క పరిచయాన్ని ఇస్తారు. ये परिचय देना ही रूहानी जन्म है। ఈ పరిచయాన్ని ఇవ్వడమే ఆత్మిక జన్మ पहले అయ్యింది. हम जानते थे कि हम रूह ज्योति बिंदु है। మొదట మనకి తెలుసా మనం ఆత్మ రూహ్ జ్యోతిర్బిందువు అని जानते थे? తెలుసా? नहीं जानते थे। తెలీదు. किसने बताया? ఎవరు చెప్పారు? बाप ने आकर के बताया कि తండ్రి వచ్చి చెప్పారు तुम रूह ज्योति बिंदु आत्मा हो। మీరు రూహ్ జ్యోతిర్బిందువు ఆత్మ అయ్యారు. तो जैसे कि हमारी आत्मा का जन्म हुआ, ఏ విధంగానైతే ఆత్మ యొక్క మన జన్మది అయిపోయింది.
तो वो हमारा रूहानी बाप है। అయితే అతను మన ఆత్మిక తండ్రి అయ్యారు. वो रूह की खुश खैराफात पूछते हैं। అతను ఆత్మ యొక్క కుశల క్షేమాలను అడుగుతారు. माने अनेक जन्मों का कनेक्शन रूह से है, అనగా అనేక జన్మల యొక్క కనెక్షన్ అనేది ఆత్మతో ఉంది. आत्मा से है। ఆత్మతో ఉంది, రూహుతో ఉంది. और देह का कनेक्शन మరియు దేహం యొక్క కనెక్షన్ अनेक जन्मों से है। అనేక జన్మలతోనా? ये देह है, ఈ దేహం देह का कनेक्शन अनेक जन्मों से है। ఈ దేహం యొక్క కనెక్షన్ అనేది అనేక జన్మలతో ఉందా? नहीं, లేదు. ये तो यहीं खत्म हो जाएगी। ఇదైతే ఇక్కడే సమాప్తి అయిపోతుంది. ये रहेगी లేక ఉంటుందా? नहीं रहेगी। ఉండదు. तो अल्पकाल का क्या पूछे? అయితే అల్పకాలికంది ఏమడుగుతారు? बाप तो बताते हैं తండ్రి అయితే చెబుతారు, तुम्हारे शरीर सड़ते जा देंगे। ఈ మీ యొక్క శరీరాలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి. क्या ఏంటి? ये दुनिया के जो 5 तत्व हैं, ఈ ప్రపంచం యొక్క ఏవైతే పంచతత్వాలు అనేవి ఉన్నాయో, जब तक दुनिया का विनाश होगा ఎంతవరకైతే ప్రపంచం యొక్క వినాశం అనేది అవుతుందో तब तक तमो प्रधान बनते जाएंगे या सतो అంతవరకు తమో ప్రధానంగా అయిపోతూ ఉంటాయా లేక प्रधान बनेंगे। సతో ప్రధానంగా తయారవుతాయా? ये 5 तत्व तो तमो प्रधान ही बनते जाएंगे ఈ పంచ తత్వాలైతే తమో ప్రధానంగానే అవుతూ ఉంటాయి. और 5 तत्व तमो प्रधान बनते जाएंगे तो మరియు పంచతత్వాలు తమో ప్రధానంగా అవుతూ ఉన్నట్లయితే అప్పుడు उन 5 तत्वों से बना हुआ ये जो शरीर है तुम्हारा, ఈ పంచతత్వాలతో తయారు చేయబడినటువంటి మీ ఏవైతే శరీరాలు అనేవి ఉన్నాయో वो तमो प्रधान बनता जाएगा, सड़ता जाएगा అవి తమో ప్రధానంగా అయిపోతూ ఉంటాయా, కుళ్ళిపోతూ ఉంటాయా, या లేక सुधरता जाएगा। పరివర్తన అయిపోతూ ఉంటాయా? है? ये भी सड़ता जाएगा। ఇవి కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. शरीर सड़ते जाएंगे और तुम्हारी శరీరం అనేది కుళ్ళిపోతూ ఉంటుంది మరియు మీ యొక్క आत्मा ఆత్మ पावरफुल होती जाए। పవర్ఫుల్ గా అయిపోతూ ఉంటుంది. इसलिए बताया అందువల్లనే అన్నారు, बाप तुम्हारे తండ్రి మీ యొక్క देहार्थ पुरुषार्थ की वो देहार्थ की बात नहीं पूछते। దేహార్థం యొక్క విషయాలని అడగరు. क्या पूछते हैं? ఏమడుగుతారు? पुरुषार्थ की बात पूछते हैं। పురుషార్థం యొక్క విషయాలను అడుగుతారు. तुम्हारा पुरुषार्थ ठीक चल रहा है? మీ యొక్క పురుషార్థం అనేది సరిగ్గా నడుస్తుందా? अगर पुरुषार्थ ठीक चलेगा, ఒకవేళ పురుషార్థం అనేది సరిగ్గా నడిచినట్లయితే आत्मा के अर्थ जो तुम प्रयत्न करते हो ఆత్మార్థం మీరు ఏదైతే ప్రయత్నాన్ని చేస్తారో उसको कहा जाता है पुरुषार्थ। దానిని అనడం జరుగుతుంది పురుషార్థం. तुम अभी जिंदगी में जो पुरुषार्थ कर रहे हो, जो मेहनत మీరు జీవితంలో ఇప్పుడు ఏదైతే పురుషార్థాన్ని చేస్తున్నారో, कर रहे हो, కష్టం అనేది చేస్తున్నారో, प्रयत्न कर रहे हो, ప్రయత్నాన్ని చేస్తున్నారో, किसके लिए कर रहे हो? దేనికోసం చేస్తున్నారు? आत्मा के लिए कर रहे हो। पुरुष ఆత్మ కోసం చేస్తున్నారా? माने आत्मा, పురుష అనగా ఆత్మ. या देह के लिए कर रहे हो? లేక దేహం కోసం చేస్తున్నారా? झूठ बोलते हैं। అసత్యాన్ని చెబుతారు. है सुबह से लेके शाम तक ఉదయం నుండి సాయంత్రం వరకు रोटी दाल कमाने के लिए देह को రొట్టెలు మరియు పప్పుని సంపాదించడం కోసం सुख देने के लिए ज्यादा करते हो దేహానికి సుఖాన్ని ఇవ్వడం కోసం ఎక్కువగా చేస్తున్నారా? या आत्मा के लिए करते हो? లేక ఆత్మ కోసం ఎక్కువగా చేస్తున్నారా? है దేహ కోసం చేస్తున్నారని చెప్పి స్టూడెంట్ అన్నారు. के लिए ज्यादातर तो मोस्टली तो ऐसे हैं దేహం కోసం చేస్తున్నారు. ఎక్కువగా మోస్ట్లీ ఎటువంటి వారు ఉన్నారు అంటే जो देह के लिए ही करते। ऐसे చాలా మంది దేహం కోసమే చేస్తూ ఉన్నారు. थोड़े से बच्चे हैं। అటువంటి వారు చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. क्या? ఏంటి? थोड़े से बच्चे हैं కొద్ది మంది పిల్లలు जिन्हें అయ్యారు. पेट की चिंता नहीं है। వారికి పొట్ట యొక్క చింత అనేది లేదు. ना अपने पेट की चिंता है, ना अपने बाल बच्चों के पेट की चिंता है। వారికి తమ యొక్క పొట్ట యొక్క చింత కూడా లేదు. తమ యొక్క పిల్లల యొక్క పొట్ట యొక్క చింత కూడా లేదు. उनके अंदर ये निश्चय बैठा हुआ है వారిలో ఈ నమ్మకం అనేది కూర్చొని ఉంది. कि बेहद का बाप आया हुआ है, ఏమనంటే బేహద్దు తండ్రి వచ్చి ఉన్నారు. बेहद के बाप की सर्विस में रहेंगे బేహద్దు తండ్రి యొక్క సర్వీసులో ఉన్నట్లయితే तो भले दुनिया में अकाल पड़े, दुनिया
భలే ప్రపంచంలో కరువు పడినా కూడా, दुनिया को एक बूंद पानी की मिले न मिले, ప్రపంచానికి నీటి బొట్టు ఒకటి లభించినా లభించకపోయినా కూడా, एक रोटी का टुकड़ा दुनिया वालों को मिले न मिले, ఒక రొట్టె ముక్క ప్రపంచానికి లభించినా లభించకపోయినా కూడా, लेकिन हम कहानी- बहन के बाप के बच्चों को బేహద్దు తండ్రికి పిల్లలైన మాకు, जो ईश्वरीय सेवा में रहते हैं, ఎవరైతే ఈశ్వరీయ సేవలో ఉంటారో వారికి उनको भरपेट भोजन जरूर मिलेगा। పొట్ట నిండుగా భోజనం అనేది తప్పకుండా లభిస్తుంది. बेहद के बाप ने आकर के हमको गारंटी दी है, బేహద్దు తండ్రి వచ్చి మనకి గ్యారంటీ ఇచ్చారు. तो उनके लिए कहेंगे అయితే వారి కోసం అనడం జరుగుతుంది, पुरुषार्थ में लगे हुए हैं। పురుషార్థంలో ఇముడి ఉన్నారు అని. काहे में लगे हुए हैं? దేనిలో ఇముడి ఉన్నారు? पुरुष पुरुष। आत्मा के अर्थ लगे हुए हैं। ఆత్మార్థంగా ఇముడి ఉన్నారు. देह के लिए नहीं मरते हैं, దేహం కోసం మరణించరు. काहे के लिए प्रयत्न करते हैं? దేనికోసం ప్రయత్నాన్ని చేస్తారు? आत्मा के कल्याण के लिए प्रयत्न करते हैं। ఆత్మ యొక్క కళ్యాణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. तो बाप कहेंगे पुरुषार्थ ठीक रीति करते हो, అయితే తండ్రి అంటారు, పురుషార్థాన్ని మంచి రీతిలో చేస్తున్నారా? तुमको सहज रास्ता मिला हुआ है ना। మీకు సహజ మార్గం అనేది లభించింది కదా. किस बात का ఏ విషయంది? सहज रास्ता किस बात का मिला हुआ है? సహజ మార్గం అనేది ఏ విషయంలో లభించింది? याद करने का। యాదని చేయడం కోసం. क्या ఏంటి? बी के वालों को బీకే వాళ్ళకి कहेंगे कि याद करने का सहज रास्ता मिला हुआ है। అనడం జరుగుతుందా, యాది చేసేటటువంటి సహజమైన మార్గం లభించింది అని? हैं? नहीं मिलेगा उनको। అనడం జరగదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అనడం జరగదా? वो याद करने का सहज रास्ता नहीं मिला हुआ है। వారికి యాదిని చేసేటటువంటి సహజమైన మార్గం అనేది లభించలేదా? हैं? चलो बिंदु को, वो तो और छोटी चीज है, उसको याद करना तो और सहज होना चाहिए। స్టూడెంట్ ఏదో అన్నారు, చలో బిందువు అయితే చిన్నదయ్యింది, దానిని జ్ఞాపకం చేసుకోవటం అయితే ఇంకా సహజం అవ్వాలి. हैं? हाँ, बिंदु जो है, బిందువు ఏదైతే ఉంటుందో बिंदु को याद करना ఆ బిందువుని యాది చేయటం कि सूक्ष्म ज्योति बिंदु है ना, అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు అయ్యింది కదా. उसको याद करना कठिन है। దానిని యాది చేయటం అనేది కఠినం అయ్యింది. और जिसको आंखों ने देखा है उसको याद करना మరియు ఏవైతే కళ్ళు చూసాయో దానిని జ్ఞాపకం చేసుకోవటం सहज है। సహజమయ్యింది. दुनिया में याद ప్రపంచంలోని किसकी आती है? सहज सहज। యాద్ అనేది, స్మృతి అనేది సహజంగా ఎవరిదొస్తుంది? जिनको आंखों से देखा है उनकी सहज याद आती है। ఎవరినైతే కళ్ళుతో చూస్తామో వారిది సహజంగా జ్ఞాపకం అనేది వస్తుంది. कानों से जिनको सुना है, ఎవరిదైతే చెవులతో విన్నాము, बातों को सुना है, ఎవరి విషయాలనైతే చెవులతో విన్నాము, माँ अपने बच्चे को याद करती है। అమ్మ తన పిల్లవాడిని జ్ఞాపకం చేసుకుంటుంది. मीठी मीठी तोतली बातें बच्चे की याद आती है। పిల్లల యొక్క మధురమైన చిన్న మాటలు అనేవి గుర్తు చేసుకుంటుంది. कानों से सुनी है ना, చెవులతో విన్నది కదా, तो माँ को అప్పుడు అమ్మకి याद आती, सहज याद आती గుర్తొస్తుంది. है। సహజంగా గుర్తొస్తుందా లేక फिर हाथ पांव बांध करके कस के बैठती है तब याद आती है। కాళ్ళు చేతుల్ని కట్టుకొని ఎప్పుడైతే కూర్చుంటుందో అప్పుడు గుర్తొస్తుందా? हैं? सहज याद आती है। సహజంగా గుర్తొస్తుంది. तो ये नियम है। అయితే ఇది నియమం అయ్యింది. क्या ఏంటి? क्या नियम है? ఏం నియమం అయ్యింది? कि जो भी साकार शरीरधारी हैं, ఎవరైతే సాకార శరీరధారీలు ఉన్నారో उन साकार शरीरधारियों को ఆ సాకార శరీరధారీలకి जन्मांतर की टेव पड़ी हुई है జన్మాంతరాలది అలవాటనేది పడి ఉంది. कि जो आंखों से देखा है, ఏదైతే నేత్రాలతో చూసామో, जो कानों से सुना है, ఏదైతే చెవులతో విన్నామో, जो ग्रहण इंद्रिय से सूंघ है, ఏదైతే గ్రహణ ఇంద్రియాలతోని వాసన అనేది చూసాము,
कोई फूल होता है ना, ఏదైనా పుష్పాలు ఉంటాయి కదా, बड़ी अच्छी भीनी सुगंध देता है, చాలా మంచి సుగంధాన్ని ఇస్తాయి. तो वो सुगंध याद आती है ना. అయితే ఆ సుగంధం అనేది జ్ఞాపకం వస్తుంది కదా, सुगंध के साथ वो फूल भी याद आता है. సుగంధంతో పాటు ఆ పుష్పాలు కూడా గుర్తొస్తాయి. तो जो घ्राणेन्द्रिय से सूंघ आया है, అయితే ఏదైతే జ్ఞానేంద్రియంతో వాసన అనేది తీసుకున్నామో, जीव से जिसका स्वाद लिया है, నాలుక ద్వారా దేని యొక్క స్వాద్ అనేది తీసుకున్నామో, రుచి అనేది తీసుకున్నామో, हाथों से जिसको स्पर्श किया है, చేతులతో ఎవరినైతే స్పర్శ అనేది చేశామో, या कोई भी इंद्रिय हो, లేక ఏ ఇంద్రియం అయినా కూడా उस इंद्रिय का जो भी भोग भोगा है, ఆ ఇంద్రియంది ఏదైతే భోగాన్ని భోగించామో, वो भोग देने वाली वस्तु या व्यक्ति ఆ భోగాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి లేక వస్తువు याद స్మృతి जरूर आता है. తప్పకుండా और వస్తుంది. सहज याद आता है మరియు సహజంగా యాద్ అనేది వస్తుందా, या कठिनाई से याद आता है. లేక కఠినంగా జ్ఞాపకం అనేది వస్తుందా? सहज याद आता है. సహజంగా జ్ఞాపకం వస్తుంది. पत्नी पति को जिंदगी भर भूल ही नहीं पाती. భార్య భర్తని జీవితాంతం మర్చిపోలేకపోతుంది. भले पति ने बचपन में ही शरीर छोड़ दिया, భలే భర్త బాల్యంలోనే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. भारतीय पत्नी భారతీయ నారి एक ही बार शादी करती ना. ఒకేసారి వివాహాన్ని చేసుకుంటుంది కదా. बचपन में पति ने शरीर छोड़ दिया, బాల్యంలోని భర్త శరీరాన్ని విడిచిపెట్టేశాడు, చనిపోయాడు. सारा जीवन किसको याद करती है? మొత్తం జీవితం అంతా కూడా ఎవరిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది? पति को याद करती है. భర్తనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ये क्या बात है? ఇదేం విషయం అయ్యింది? क्यों इतना याद आता है? ఎందుకని అంత గుర్తొస్తూ ఉంటారు? सहज सहज क्यों याद आता है? సహజంగా ఎందుకు గుర్తొస్తూ ఉంటారు? कारण కారణం, जो अनुभव किया, ఏదైతే అనుభవాన్ని చేసుకున్నారో, वो अनुभव, ఆ అనుభవం इस अनुभव ने सुख दिया है, ఏ ఇంద్రియం ద్వారా అయితే సుఖం అనేది తీసుకున్నారో, वो याद. అది జ్ఞాపకం అనేది తప్పకుండా వస్తుంది. तो ये तो आत्माओं की बात हुई. ఇదైతే ఆత్మల యొక్క విషయం అయ్యింది. आत्माओं से तो अल्पकाल का सुख मिलता है, ఆత్మల ద్వారా అయితే అల్పకాలికం యొక్క సుఖం అనేది లభిస్తుంది, कि सदाकाल का मिलता है. లేక సదాకాలికం కోసం లభిస్తుందా? है? सदाकाल का, आत्माओं से सदाकाल का सुख मिलता है. ఆత్మల ద్వారా సదాకాలికం యొక్క సుఖం అనేది లభిస్తుందా? है? आत्माओं से तो अल्पकाल का सुख मिलता है. ఆత్మల ద్వారానైతే అల్పకాలికం యొక్క సుఖం అనేది లభిస్తుంది. भले जन्म जन्मांतर आत्माओं से सुख लिया, భలే జన్మ జన్మాంతరాలు ఆత్మతోని సుఖం అనేది తీసుకున్నాం ఆత్మ लेकिन ద్వారా, वो अल्पकाल का सुख हुआ. కానీ అది అల్పకాలికం యొక్క సుఖం అయ్యింది. और जो आत्माओं का बाप परम पिता परमात्मा है, మరియు ఆత్మ యొక్క తండ్రి ఎవరైతే పరంపిత పరమాత్మ ఉన్నారో, वो तो అతనైతే सदाकाल का सुख देता है. సదాకాలికం కొరకు సదాకాలం కోసం సుఖాన్ని ఇస్తారు. अविनाशी सुख देने वाला है. అవినాశి సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు అయ్యారు. एक जन्म का नहीं, ఒక్క జన్మది కాదు, जन्म जन्मांतर का सुख देने वाला है. జన్మ జన్మాంతరాలు సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు అయ్యారు. और वो जन्म जन्मांतर का सुख देने वाला बाप अगर प्रैक्टिकल में मिल जाए, ఆ జన్మ జన్మాంతరాలు సుఖాన్ని ఇచ్చేటటువంటి తండ్రి ఒకవేళ ప్రాక్టికల్ గా లభించేసినట్లయితే तो भूलना चाहिए क्या? అప్పుడు మర్చిపోవాలా ఏంటి? नहीं भूलना चाहिए. फिर भी మర్చిపోకూడదు, అయినా కూడా है? है? మాయ మరిపింపజేసేస్తుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. फिर भी भूलता है कि नहीं भूलता है? అయినా మర్చిపోతారా లేక మర్చిపోరా? है? भूल जाता है. మర్చిపోతారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. మర్చిపోతారా? इसलिए बार बार बुलाते हो, जल्दी जल्दी आ जाओ. అందువల్లనే మాటి మాటికి పిలుస్తూ ఉంటారు, త్వరగా రా అని చెప్పి. जन्म जन्मांतर का सुख देने वाला है.
జన్మ జన్మాంతరాలు సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు అయ్యారు. और वो जन्म जन्मांतर का सुख देने वाला बाप अगर प्रैक्टिकल में मिल जाए మరియు ఆ జన్మ జన్మాంతరాలు సుఖాన్ని ఇచ్చేటటువంటి తండ్రి ప్రాక్టికల్ గా లభించేసినట్లయితే तो भूलना चाहिए क्या? అప్పుడు మర్చిపోవాలా ఏంటి? नहीं भूलना चाहिए फिर भी మర్చిపోకూడదు అయినా కూడా है? है? फिर भी भूलता है कि नहीं भूलता है? అయినా మర్చిపోతారా లేక మర్చిపోరా? है? भूल जाता है, మర్చిపోతారు. इसलिए बार बार बुलाते हो जल्दी जल्दी आ जाओ. అందువల్లనే మాటి మాటికి పిలుస్తూ ఉంటారు త్వర త్వరగా రా అని. तो सहज रास्ता तुम बच्चों को याद करने का मिला हुआ है. అయితే సహజమైన మార్గం అనేది యాదు చేయడం కోసం పిల్లలైన మీకు లభించింది. क्या ఏంటి? उन तथाकथित ब्राह्मणों को ब्रह्मा कुमारों को सहज रास्ता नहीं मिला हुआ है और तुमको सहज रास्ता मिला हुआ है. क्यों? ఆ తథాకథిత బ్రహ్మకుమార్ కుమారీలకి సహజమైన మార్గం అనేది లభించలేదు, పిల్లలైన మీకు లభించింది. ఎందుకని? तुमको क्यों नहीं मिला? तुमको क्यों मिला? వారికి ఎందుకు లభించలేదు, మీకెందుకు లభించింది? क्योंकि उनको बाप नहीं मिला. ఎందుకంటే వారికి తండ్రి లభించలేదు. जिसको उन्होंने बाप समझा वो बाप था ही नहीं, अम्मा थी. ఎవరినైతే వారు తండ్రి అని అనుకున్నారో వారు తండ్రి కానే కాదు, అమ్మ అయి ఉండేది. तो ऐसे ही शरीर छोड़ गई, सुख शांति का वर्षा दे करके तो गई नहीं. అలాగే శరీరాన్ని విడిచిపెట్టేసింది, సుఖశాంతి యొక్క వారసత్వాన్ని అయితే ఇవ్వలేదు. और तुमने तो बुद्धि से समझ लिया है. మీరైతే బుద్ధితో అర్థం చేసేసుకున్నారు. क्या? ఏంటి? कि हमको ఏమనంటే सुख మాకు शांति का बेहद का वर्षा देने वाला बाप मिला है. సుఖశాంతి యొక్క బేహద్దు వారసత్వాన్ని ఇచ్చేటటువంటి తండ్రి లభించారు. और तुम अनुभव भी करते हो. మరియు మీరు అనుభవాన్ని కూడా చేసుకుంటారు. क्या? ఏంటి? अगर टेलीफोन से बात भी करेंगे ना ఒకవేళ టెలిఫోన్ తోని మాట్లాడినా కూడా तो खुशी का अनुभव होगा. 2-10 सेकंड भी बात करेंगे అప్పుడు ఖుషి యొక్క అనుభవం అవుతుందా? 2-10 సెకండ్లు మాట్లాడినా కూడా तो भी అయినా కూడా खुशी का अनुभव होता है. ఖుషి యొక్క అనుభవం అనేది అవుతుంది. इससे साबित क्या हुआ? దీని ద్వారా రుజువేమవుతుంది? कि बाप से ఏమనంటే क्षण తండ్రితోని मात्र का भी अगर संग का रंग लगा క్షణమాత్రం కూడా సాంగత్యపు రంగు అనేది అంటుకున్నట్లయితే तो सुखदाई जरूर बनेगा. అప్పుడు సుఖదాయి తప్పకుండా తయారవుతారు. तो बाप हमको सुख का सहज रास्ता बताते हैं. అయితే తండ్రి మనకి సుఖం యొక్క మార్గాన్ని సహజంగా చెబుతున్నారు. जिससे तुम पावन बन जाओ. దాని ద్వారా మీరు పావనంగా అయిపోతారు. याद से पावन बनेंगे ना, యాదు ద్వారా పావనంగా తయారైపోతారు కదా. फिर वहाँ तो खुशी खुशी रहेगी. మళ్ళీ అక్కడైతే ఖుషీ ఖుషీనే ఉంటుంది. जब तुम पावन बन जावेंगे ఎప్పుడైతే మీరు పావనంగా తయారైపోతారో तो पावन दुनिया में चले जावेंगे. అప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. हाँ, दुख की तो कोई बात ही नहीं. అక్కడ దుఃఖం యొక్క విషయమే ఉండదు. यहाँ वहाँ से भी जास्ती खुशी है. ఇక్కడ అక్కడ కంటే కూడా ఎక్కువగా ఖుషి అనేది ఉంటుంది. कहाँ से? ఎక్కడ నుంచి? हैं? वहाँ माने अकड़ा। स्वर्ग से जास्ती खुशी कहाँ है? స్వర్గం కంటే ఎక్కువ ఖుషి అనేది ఎక్కడుంది? संगम युग में जास्ती खुशी है. సంగం యుగంలోని ఎక్కువ ఖుషి అనేది ఉంటుంది. लेकिन अभी महसूस करते हैं. కానీ ఇప్పుడు అనుభూతిని చేసుకుంటారా? हैं? अभी संगम में महसूस करते हैं जास्ती खुशी. ఇప్పుడు సంగం యుగంలోని ఎక్కువ ఖుషి అనుభవం చేసుకుంటారా? फिर स्वर्ग में तो जाने की दरकार नहीं है. మరి స్వర్గంలోకి వెళ్ళవలసిన అవసరం అనేది లేదు. बाप मिला तो ఎవరో మాతాజీ అన్నారు, తండ్రి లభించినట్లయితే ఖుషి ఉండదా? खुशी है. తండ్రి లభించినట్లయితే ఖుషి అనేది ఉందా? हैं? घर का बंधन तो महसूस नहीं होता. ఇంటి యొక్క బంధనాలు అనేవి అనుభూతి అవ్వవా? होता है तो दुखी आती है ना. అవుతాయి అని చెప్పి మాతాజీ అన్నారు. అవుతుంది అంటే దుఃఖం అనేది అనుభవం అవుతుంది కదా.
మాతాజీ అన్నారు మొదటి కంటే కూడా ఇప్పుడు దుఃఖం అనేది తక్కువైపోయింది అని. दुख कम लेकिन दुख होता है ना, దుఃఖం తక్కువ కానీ దుఃఖం అయితే ఉంటుంది కదా, थोड़ा भी होता है, लेकिन కొంచెమైనా కూడా ఉంటుంది కదా. కానీ స్వర్గంలో स्वर्ग में थोड़ा दुख होगा, స్వర్గంలో కొంచెం దుఃఖం అనేది ఉంటుందా? तो यही तो बताया అయితే ఇదే కదా చెప్పారు. कि वहां से यहाँ तुम्हारी खुशी जास्ती होनी चाहिए. ఏమనంటే అక్కడ కంటే ఇక్కడ మీ ఖుషి అనేది ఎక్కువగా ఉండాలి. हाँ? अच्छा ठीक है, हम మాతాజీ అన్నారు అక్కడ సుఖం లభిస్తుంది, తండ్రి లభించరు అని. यहाँ मुख्य बात तो అది సరే, बाप की नहीं है, ఇక్కడ ముఖ్యమైన విషయం అనేది తండ్రిది కాదు. यहाँ मुख्य बात है ఇక్కడ ముఖ్యమైన सुख విషయం की, అయ్యింది खुशी की. సుఖంది, ఖుషిది. वहाँ दुख कभी होगा ही नहीं, అక్కడ దుఃఖము స్వర్గంలో ఎప్పుడు కూడా ఉండదు. ना खुशी होगी ही नहीं. ఖుషి లేకుండా ఉండనే ఉండదు అక్కడ. लेकिन बाप कहते हैं वहाँ जितनी खुशी है కానీ తండ్రి అంటారు అక్కడ ఎంతైతే ఖుషి అనేది ఉంటుందో उससे जास्ती खुशी దానికంటే ఎక్కువ ఖుషి यहाँ महसूस होनी चाहिए. ఇక్కడ అనుభూతి అవ్వాలి. तो वो हो रही है, అయితే అది అవుతుందా? हाँ? झूठी అవుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అసత్యం చెబుతున్నారు, बात बोलते हैं, అసత్యపు విషయాన్ని చెబుతున్నారు. हैं? हाँ, अभी कुछ कह లేదు బాబా అలా అవ్వదు బాబా అని చెప్పి మాతాజీ అన్నారు. रहे थे, अभी कुछ कहने लगी माता. మాతాజీ ఒకసారి ఒకటంటుంది, ఒకసారి ఒకటంటుంది. हैं? नहीं, ये इशारा दिया కాదు, ఇది సంకేతాన్ని ఇచ్చారు. कि बाप जब तुम्हारे सामने संपूर्ण प्रत्यक्ष हो जाएगा, తండ్రి ఎప్పుడైతే మీ ఎదురుగా సంపూర్ణంగా ప్రత్యక్షం అయిపోతారో, क्या अभी ఏంటి? तो कभी निश्चय होता है बाप के ऊपर, और ఇప్పుడైతే ఒక్కొక్కసారి తండ్రి మీద నమ్మకం అనేది కుదురుతుంది, మరియు ఒక్కొక్కసారి कभी अनिश्चय पैदा हो जाता है. అనిశ్చయం అనేది ఉత్పన్నం అయిపోతుంది. कभी ఒక్కొక్కసారి समझते हैं हमें बाप मिला, ఆలోచిస్తాము మాకు తండ్రి లభించారు, और कभी మరి ఒక్కొక్కసారి ब्रह्मकुमारियों के कहने से या दुनियादारी के लोगों के कहने से तुम्हारे सामने संपूर्ण प्रत्यक्ष हो जाएगा. क्या अभी तो कभी निश्चय होता है बाप के ऊपर, और कभी अनिश्चय पैदा हो जाता है. कभी समझते हैं हमें बाप मिला, और कभी ब्रह्म कुमारियों के कहने से या दुनियादारी के लोगों के कहने से బ్రహ్మకుమారీలు చెప్పడంతో, ప్రపంచం వారు చెప్పడంతో अनिश्चय पैदा हो जाता है. అనిశ్చయం ఉత్పన్నం అయిపోతుంది. अनिश्चय पैदा करा देती. మాయ అనిశ్చయాన్ని ఉత్పన్నం చేసేస్తుంది. तो कभी मिला, कभी नहीं मिला. అయితే ఒక్కొక్కసారి లభించారు, ఒక్కసారి లభించలేదు. सदैव तो मिला, नहीं मिला. సదైవం లభించారా, లభించలేదు. तो ऐसी स्टेज भी आवेगी संगम युग में అయితే అటువంటి స్టేజ్ కూడా సంగమ యుగంలోనే వస్తుంది. कि तुम्हें महसूस होगा कि हमें सदैव बाप मिला हुआ है. ఏమనంటే మీకు అనుభూతి అనేది అవుతుంది, సదైవం మనకి తండ్రి లభించారు అని. बाप से तुम कभी भी जुदा अनुभव करेंगे ही नहीं. తండ్రి నుండి మీరు ఎప్పుడూ కూడా వేరుగా అనుభవాన్ని చేసుకోరు. ऐसी स्टेज हो जाएगी. అటువంటి స్టేజ్ అయిపోతుంది. जब ऐसी तुम्हारी स्टेज हो जाएगी कि बाप ఎప్పుడైతే అటువంటి స్టేజ్ మీద అయిపోతుందో सदैव तुम्हारे संग रहेगा, తండ్రి సదైవం మీ సాంగత్యంలో మీ తోడులో ఉంటారు, सदैव याद रहेगा, సదైవం యాద్ అనేది ఉంటుంది. तब तुम्हारी ये स्थिति हो जाएगी संगम युग में అప్పుడు అటువంటి స్థితి అనేది సంగమ యుగంలో మీద అయిపోతుంది. कि तुम सदैव खुशी रहेंगे. जो ఏమనంటే మీరు సదైవం ఖుషీలో ఉంటారు. स्वर्ग में सुख तुम अनुभव नहीं करेंगे, उससे जास्ती सुख संगम में अनुभव करेंगे. స్వర్గంలో ఏదైతే ఎక్కువ సుఖాన్ని అనుభవం చేసుకోరో అంతకంటే ఎక్కువ సుఖాన్ని సంగమ యుగంలో మీరు ఇక్కడ అనుభవాన్ని చేసుకుంటారు. तो संगम युग ऊंचा
या सतयुग स्वर्ग ज्यादा ऊंचा? అయితే సంగం యుగం ఉన్నతమైనది అయ్యిందా లేక స్వర్గం करेंगे उससे जास्ती सुख संगम में अनुभव करेंगे। तो संगम युग ऊंचा या सतयुग स्वर्ग ज्यादा ऊंचा? అయితే సంగం యుగం ఉన్నతమైందా లేక సత్యుగం స్వర్గం ఉన్నతమైనదైనదా? संगम युग ज्यादा ऊंचा। సంగం యుగం ఎక్కువ ఉన్నతమైనది అయ్యింది. इसलिए संगम युग के नारायण की पूजा होती है, అందువల్లనే సంగం యుగి నారాయణుడికి పూజ అనేది అవుతుంది, कथा होती है కథ అనేది జరుగుతుంది नारायण की। సత్యనారాయణుడిది. सतयुग के जो भी नारायण हैं उनको सत्य नारायण नहीं कहा जाता है। సత్యుగంలో ఎంతమంది అయితే నారాయణులు ఉంటారో వారిని సత్యనారాయణుడు అని అనడం జరగదు. कहा जाता है అనడం జరుగుతుందా? वो सत्य नारायण नहीं है। వారు సత్యనారాయణులు కాదు. संगम युग की महिमा सबसे जास्ती है, సంగం యుగం యొక్క మహిమ అనేది అన్నింటికంటే ఎక్కువైనది. लेकिन हम बच्चे अभी अपना पूरा पुरुषार्थ नहीं कर पाए हैं। కానీ పిల్లలైన మనం ఇప్పుడు అంత పురుషార్థాన్ని చెయ్యలేదు. क्या अपने 63 जन्मों के पाप कर्मों को अभी हमने भस्म नहीं किया है। మన యొక్క 63 జన్మల యొక్క పాపకర్మల్ని ఇప్పుడు మనం భస్మం చేసుకోలేదు. इसलिए जो अतीन्द्रिय सुख हमको अनुभव होने चाहिए, అందువలనే ఏదైతే అతీంద్రియ సుఖం అనేది మనకు అనుభవం అవ్వాలో वो अभी अनुभव అది ఇప్పుడు అనుభవం అవ్వడం లేదు. एक बार अतीन्द्रिय सुख की अनुभूति अगर शुरू हो गई ఒక్కసారి అతీంద్రియ సుఖం అనేది అనుభవం అనేది అయిపోయినట్లయితే तो मुख में जो अच्छे अच्छे लड्डू पेड़ा खाने बनाने की चाव लगी रहती है। అప్పుడు నోట్లోని ఏవైతే మంచి మంచి లడ్డు ఖోవా అది తయారు చేసుకునేటటువంటి తినేటటువంటి ఏదైతే ఇష్టం అనేది ఉంటుందో అది ఉండదు. वो चाव उड़ जाएगी। ఆ కోరిక అనేది ఎగిరిపోతుంది. आंखों से जो अच्छे अच्छे सुंदर चेहरे सुंदर दृश्य देखने की ललक लगी रहती है, కళ్ళతోని నేత్రాలతోని ఏదైతే మంచి మంచి ముఖాలు మంచి మంచి చిత్రాలు చూసేటటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది ఉండదు. वो ललक ఆ కోరిక खत्म हो जाएगी। సమాప్త అయిపోతుంది. अतीन्द्रिय सुख माने అతీంద్రియ సుఖం అనగా इन इंद्रियों बाहर की इंद्रियों के सुख में हम रमण नहीं करेंगे। ఈ ఇంద్రియాలు బయట యొక్క ఇంద్రియాలతోని రమణం చేసేటటువంటి సుఖాన్ని మనం అనుభవం చేసుకోము. जो मन का सुख है, ఏదైతే మనసు యొక్క సుఖం అనేది ఉంటుందో अंदर का सुख లోపలి యొక్క సుఖం जो हमें ईश्वर से ही प्राप्त होता है, ईश्वर ఏదైతే సుఖం అనేది ఆ సుఖం అనేది మనకి ఈశ్వరుడు ద్వారానే ప్రాప్తిస్తుంది, याद से యాదు ద్వారా. उसमें हम रमण करेंगे। అందులో మనం రమణం చేస్తాము. इन आँखों से जो कुछ भी संसार में देखते हैं, ఈ నేత్రాలతో ఏదైతే మనం ఈ ప్రపంచంలోని చూస్తాము बुद्धि में बैठा होगा, ये सब विनाशी है। బుద్ధిలో కూర్చొని ఉంది ఇవన్నీ కూడా వినాశనం అయ్యేవి. क्या ఏంటి? इतनी ऊंची ऊंची महल माड़ियां अटारियां दिखाई पड़ रही हैं दुनिया में? ప్రపంచంలో ఇంత ఇన్నిన్ని పెద్ద పెద్ద భవంతులు అవి ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో अमेरिका में जाओ तो तबीयत खुश हो जाए। అమెరికాలోకి వెళ్ళినట్లయితే ఆరోగ్యం అనేది ప్రసన్నం అయిపోతుంది. है लोग जाते हैं ना, జనం వెళ్తారు కదా. है तो अभी तो आंखें ये अनुभव करती हैं कि यही स्वर्ग है। అయితే ఇప్పుడు నేత్రాలు ఈ అనుభవాన్ని చేసుకుంటాయి, ఇదే స్వర్గం అయ్యింది. फिर क्या होगा? మళ్ళీ ఏమవుతుంది? फिर चारों तरफ दुनिया में एटम बम फटेंगे, कभी ये शहर गर्त हुआ, कभी वो शहर ने स्नाबूद हुआ, कभी నలువైపులా యాటం బాంబులు అనేవి పేలుతాయి. ఇప్పుడు ఈ నగరం అనేది ధ్వంసం అయిపోయింది, ఇప్పుడు ఆ నగరం అనేది ధ్వంసం అయిపోయింది. न्यूयॉर्क गड्ढे में गया, कभी लंदन गड्ढे में गया। ఒకసారి న్యూయార్క్ అనేది గుంటలోకి వెళ్ళిపోయింది, ఒకసారి లండన్ అనేది గుంటలోకి వెళ్ళిపోయింది. ऐसी स्थिति जब हो जाएगी संसार में
అటువంటి స్థితి ఎప్పుడైతే ప్రపంచంలోని అయిపోతుందో तब तुमको सच्चा वैराग आवेगा। అప్పుడు మీకు సత్యమైన వైరాగ్యం అనేది వస్తుంది. समझ में बुद्धि में बात बैठ जावे कि इन आंखों से जो कुछ हम देखते हैं అప్పుడు బుద్ధిలోని అర్థమైపోతుంది, ఈ నేత్రాలతో మనం ఏదైతే చూస్తామో वो सब అదంతా विनाशी है, వినాశి सुख అయ్యింది. देने वाला नहीं है। ఇవి సుఖాన్ని ఇచ్చేటటువంటివి కావు. लेकिन अंदर की तीसरी आंख से जो हम नई दुनिया देखते हैं కానీ లోపల మూడవ నేత్రంతో ఏదైతే మనం చూస్తామో కొత్త ప్రపంచాన్ని, वो देखने में हमको मजा आने लगेगा। అది చూడడంలో మనకి మజా అనేది వస్తుంది. जैसे अभी स्थूल आंखों से टीवी देखते हैं, ఏ విధంగానైతే స్థూల నేత్రాలతోని మనం టీవీని చూస్తాము, सीरियल देखते हैं, సీరియల్ చూస్తాము, सिनेमा देखते हैं, సినిమాని చూస్తాము, देखते हैं ना, ఫిలింని చూస్తాం కదా, तो बड़ा मजा आता है ना। అప్పుడు చాలా మజా అనేది వస్తుంది కదా. है? अभी इन बाहरी आंखों से मजा आता है, ఇప్పుడు ఈ బయట నేత్రాలతోని మజా అనేది వస్తుంది. क्योंकि अभी बहिर्मुखी वृत्ति को हमने अंतर्मुखी वृत्ति नहीं बना पाया है। ఇప్పుడు బహిర్ముఖి వృత్తిని అంతర్ముఖి వృత్తిగా తయారు చేసుకోలేకపోయాం. जब हम अंतर्मुखी वृत्ति बना लेंगे, ఎప్పుడైతే మనం అంతర్ముఖి వృత్తిని తయారు చేసేసుకుంటామో, प्रैक्टिस करते करते, ప్రాక్టీస్ ని तो చేస్తూ इन చేస్తూ बाहर की दुनिया में అప్పుడు हमारा कहीं भी मन ఈ బయట ప్రపంచంలోని ఎక్కడా కూడా మనసు అనేది नहीं लगेगा। ఉండదు, పెట్టబడదు. इसलिए बाप कहते हैं అందువల్లనే తండ్రి అంటారు, कि यहाँ की दुनिया में संगम युग की दुनिया में वहां ఏమనంటే ఇక్కడ ప్రపంచంలో సంగమయుగి ప్రపంచంలోని से भी जास्ती खुशी है। అక్కడ కంటే కూడా ఎక్కువ ఖుషి అనేది ఉంటుంది. अगर तुम उस खुशी का रियलाइजेशन कर सको तो ఒకవేళ మీరు ఆ ఖుషిని రియలైజేషన్ చేసుకున్నట్లయితే అప్పుడు. क्यों? ఎందుకని? क्योंकि सतयुग में ఎందుకంటే स्वर्ग में సత్యుగంలో बाप हमारा స్వర్గంలో रक्षक नहीं होगा। మన యొక్క రక్షకుడు తండ్రి అయి ఉండరు. స్వర్గంలో ఉంటారా? है? ఉండరు. वहाँ बाप रक्षक नहीं होगा। అక్కడ తండ్రి రక్షకుడుగా ఉండరు. हम कितना भी चाहें మనం ఎంత కోరుకున్నా కూడా, तो भी हमारी आत्मा की कलाएं అయినా కూడా మన ఆత్మ యొక్క కలలు हैं, कम होती जावेंगी। తక్కువైపోతూ ఉంటాయి. आत्मा की शक्ति ఆత్మ యొక్క శక్తి क्षीण होती जाएगी। క్షీణమైపోతూ ఉంటుంది. हम नीचे गिरते जाएंगे। మనం కిందకి దిగజారిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ यहाँ भल माया हमारे ऊपर बहुत अटैक कर रही है, మాయ భలే ఇక్కడ మన మీద చాలా అటాక్ అనేది घड़ी చేస్తుంది. घड़ी अटैक करती है। घड़ी फिर भी घड़ी यहाँ अटैक हमारा చేస్తుంది. रक्षक कौन है? అయినా కూడా ఇక్కడ మన రక్షకుడు ఎవరయ్యారు? बाप हमारा रक्षक है। తండ్రి మన రక్షకుడు అయ్యారు. हमें पक्का है, सर्टेन है మనం పక్కా అయ్యింది, షార్టన్ అయ్యింది, कि हम ऊंचे उठने वाले हैं। మనం ఉన్నతంగా వెళ్లే వాళ్ళం అయ్యాం. क्या ఏంటి? कुछ भी हो जाए, ఏం జరిగిపోయినా लेकिन కూడా हम नीचे गिर करके మనం కిందకి పడిపోయి होने वाले नहीं है। विजय నష్టం అయిపోయే వారిమి కాదు. हमारा जन्म सिद्ध अधिकार है, విజయం మన జన్మ సిద్ధాధికారం అయ్యింది. क्योंकि बाप हमारा रक्षक है। ఎందుకంటే తండ్రి మన రక్షకుడయ్యారు. सभी दुखों से दूर करने वाला एक అన్ని దుఃఖాల నుండి దూరం చేసేటటువంటి వారు परम पिता परमात्मा बाप रक्षक के रूप में मिला है। ఒక్క పరంపిత పరమాత్మ రక్షకుడు రూపంలో మనకి లభించి ఉన్నారు. समझो, అనుకోండి, हम शरीर भी छोड़ते हैं। మనం శరీరం కూడా విడిచిపెట్టేస్తాం. क्या? ఏంటి? समझो, అనుకోండి. ऐसे होना नहीं चाहिए। అలా అయితే అవ్వకూడదు. कैसे? ఎలా? कि हम ये शरीर छोड़ दें, ఏమనంటే ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టేయాలి. क्योंकि बाबा ने कहा शरीर तो वो छोड़ेंगे ఎందుకంటే బాబా అన్నారు శరీరాన్ని ఎవరు వదిలిపెడతారు అంటే जिनके भक्ति मार्ग के संस्कार खलास नहीं होंगे। ఎవరి యొక్క భక్తి మార్గం యొక్క సంస్కారాలు అయితే సమాప్తం అవ్వవు. या भक्ति मार्ग के संस्कारों में कोई संस्कार 100% प्रबल हो जाएगा, లేక భక్తి మార్గం యొక్క సంస్కారాలలోని ఏదైనా సంస్కారం అనేది 100% ఎప్పుడైతే ప్రబలం అయిపోతుందో तो उनको
शरीर छोड़ना అప్పుడు पड़ेगा। వారికి శరీరాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. फिर भी समझ అయినా लो, కూడా बाप का అనుకోండి, बनने के बाद, बाप को తండ్రి వారిగా అయిపోయిన తర్వాత, पहचानने के बाद, తండ్రిని గుర్తించిన తర్వాత, बाप हमारा रक्षक बन चुका है, తండ్రి మన రక్షకుడుగా అయిపోయారు. ये समझने के बाद ఇది అర్థం చేసుకున్న తర్వాత, फिर मान लो यदा कदा हमको शरीर छोड़ना ही पड़े, అనుకోండి యథాకథ మనకి శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చినా కూడా, और हमको बाप की याद हो, అప్పుడు మనకి తండ్రి యొక్క యాద ఉన్నా కూడా, तो भी समझा जाता है అయినా కూడా అనుకోవటం జరుగుతుంది, అర్థం చేసుకోవటం జరుగుతుంది. कि हमने ब्राह्मण बनकर के शरीर छोड़ा है, మనం బ్రాహ్మణులుగా అయ్యి శరీరాన్ని విడిచిపెట్టాము. तो अगला जन्म जो हमें मिलेगा इस संगम అప్పుడు మనకి తరువాత జన్మ ఏదైతే లభిస్తుందో युग में, సంగం యుగంలోని, ఈ वो సంగం ब्राह्मण का ही యుగంలోని जन्म मिलेगा అది బ్రాహ్మణ జన్మే లభిస్తుందా, या शूद्रों के यहाँ मिलेगा? లేక శూద్రుల దగ్గరే ఇక్కడ జన్మ అనేది లభిస్తుందా? ब्राह्मण का ही जन्म मिलेगा। బ్రాహ్మణ జన్మే లభిస్తుంది. तो ब्राह्मण का जन्म मिलेगा तो बाप के बनेंगे या नहीं बनेंगे? అయితే బ్రాహ్మణ జన్మ లభించినట్లయితే తండ్రి వారిగా అవుతామా అవ్వమా? बाप के बनेंगे। తండ్రి వారిగా అవుతాము. राम वाली आत्मा ने यज्ञ के आदि में शरीर छोड़ दिया, फेल हो गई। రామ్వాలి ఆత్మ యజ్ఞం ఆదిలో శరీరాన్ని విడిచిపెట్టేసింది, ఫెయిల్ అయిపోయింది. फेल हुई ना? ఫెయిల్ అయ్యింది కదా. फेल होने के बाद ఫెయిల్ అయిన తర్వాత ब्राह्मणत्व जीवन का जो पुरुषार्थ है वो अगले जन्म में ऐड होता है या नहीं होता है? ఆ బ్రాహ్మణత్వం యొక్క పురుషార్థం అనేది తర్వాత జన్మలో యాడ్ అవుతుందా లేక అవ్వదా? ऐड होता है। అవుతుంది, యాడ్ तो అవుతుంది. वो सारा पुरुषार्थ व्यर्थ नहीं गया। అయితే ఆ మొత్తం పురుషార్థం అంతా వ్యర్థంగా అవ్వలేదు. अगले जन्म में తర్వాత జన్మలోని ऐड हो जाता है। इसलिए యాడ్ అయిపోతుంది. भले हमारा शरीर भी छूटे, అందువలనే భలే మన శరీరం కూడా విడిచిపెట్టబడినా కూడా, भी हम भविष्य में सुखी होने वाले हैं। అయినా కూడా భవిష్యత్తులోని మనం సుఖీలుగా అయ్యేవారిం అయ్యాము, दुखी होने वाले नहीं है। దుఃఖీలుగా అయ్యేటటువంటి వారిమి కాదు. जैसे यहाँ बाप रक्षक के रूप में हमें मिला हुआ है, ఏ విధంగానైతే ఇక్కడ మనకి తండ్రి రక్షకుడు రూపంలో లభించారో, तो भी अगले जन्म में फिर అగలే తర్వాత జన్మలోని మళ్ళీ మనకి किस रूप में मिलेगा? ఏ రూపంలో లభిస్తారు? रक्षक के रूप में मिलेगा। రక్షకుడు రూపంలో లభిస్తారు. बाबे किसकी किस जन्मों के लिए 20 భవిష్యత్తు 21 జన్మల కోసం पाने का पुरुषार्थ करना होता है। సుఖాన్ని పొందేటటువంటి పురుషార్థం చేయాల్సి ఉంటుంది. बीमारी आदि होती है, రోగాలు అవి అవుతాయి. फिर भी हमको खातिरी है ना అయినా కూడా మనకి ఖాత్రి, జాగ్రత్త అనేది ఉంది కదా. कि हमको बाप मिल गया है, ఏమనంటే మనకి తండ్రి లభించారు, भविष्य हमारा భవిష్యత్తు सुखमय మనది है। సుఖమయ్యి అయ్యింది. दुनिया में बहुत सारे लोग ऐसे हैं जिनको बाप मिला ही नहीं है, ప్రపంచంలో చాలా మంది అటువంటి వారు ఉన్నారు, వారికి తండ్రి లభించలేదు. जिनको मिला ही नहीं है उनके मुकाबले तो हमारा ఎవరికైతే లభించలేదో వారితో పోల్చుకున్నట్లయితే మనది भविष्य अच्छा है या खराब है? భవిష్యత్తు అనేది మంచిదా లేక చెడుదా? फिर भी हमारा भविष्य बहुत अच्छा है। అయినా కూడా మన భవిష్యత్తు అనేది చాలా మంచిదయ్యింది. ये बेहद की खुशी है। ఇది బేహద్దు ఖుషి అనేది ఉంది. बाप आए हैं, తండ్రి వచ్చి ఉన్నారు, बस అంతే. अब हम बाप को ही याद करते रहे। ఇప్పుడు మనం తండ్రినే యాద్ చేస్తూ ఉంటాం. क्या ఏంటి? लगन लग जाए सिवाय एक बाप के दूसरा न कोई। లగన్ అనేది పెట్టబడి ఉండాలి, ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు. तो मूल बात है అయితే ముఖ్యమైన విషయం అయ్యింది, మూల याद విషయం करने की। తండ్రిని యాద్ नॉलेज तो చేసేటటువంటిది. रचयिता और रचना के आदि मध्य अंत की हमको मिली हुई है ना। నాలెడ్జ్ అయితే ఆది మధ్య అంతంది మనకి లభించి ఉంది కదా. क्या ఏంటి? ज्ञान हमको, జ్ఞానం మనకి, पहचान हमको बाप की भी मिल गई है, తండ్రిది కూడా గుర్తింపు మనది పరిచయం అనేది లభించేసింది. और पहचान हमको మరియు గుర్తింపు అనేది పరిచయం అనేది మనకి इस सारी सृष्टि के आदि मध्य अंत की पहचान मिली हुई है। ఈ మొత్తం సృష్టిదంతా కూడా ఆది మధ్య అంతంది మనకి లభించేసింది. मिली है कि नहीं मिली है? లభించిందా లేక లభించలేదా? मिल गई है లభించేసింది. तो जरूर అయితే తప్పకుండా जिनको नॉलेज मिली है सच्चाई की, ఎవరికైతే సత్యం యొక్క నాలెడ్జ్ అనేది లభించిందో
वो तो नॉलेज में ही रमण करते रहेंगे। వారైతే నాలెడ్జ్ లోనే రమణం చేస్తూ ఉంటారు. अगर बाप नहीं मिला है, ఒకవేళ తండ్రి లభించకపోయినట్లయితే, रचयिता बाप नहीं मिला है రచయిత తండ్రి లభించకపోయినట్లయితే, और उसकी रचना की नॉलेज नहीं मिली हुई है, మరియు వారి యొక్క రచయిత యొక్క నాలెడ్జ్ అనేది లభించకపోయినట్లయితే, तो दुख की दुनिया में रमण करेंगे। అప్పుడు దుఃఖం యొక్క ప్రపంచంలో రమణం చేస్తూ ఉంటాం. उन बेसिक ब्राह्मणों को ఆ బేసిక్ బ్రాహ్మణులకి रचयिता बाप मिला है, రచయిత తండ్రి లభించారా? है? दुनिया की तो बात छोड़ दो, ప్రపంచం యొక్క విషయం అయితే విడిచిపెట్టేయండి. उन बेसिक ब्राह्मणों को रचयिता बाप मिला है। ఆ బేసిక్ బ్రాహ్మణులకి రచయిత తండ్రి లభించారా? क्यों? ब्रह्मा बाबा ने ఎందుకని? नहीं मिले, బ్రహ్మబాబా లభించలేదా? है? अरे चलो, अम्मा क्या बच्चे को रचती नहीं है? అమ్మ లభించింది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అయితే అమ్మ పిల్లల్ని రచించదా? अम्मा रचयिता नहीं है, అమ్మ రచయిత కాదా? है? सभी को तो नहीं मिले। అందరికీ అయితే లభించలేదు కదా అని చెప్పి మాతాజీ అన్నారు. అందరికీ లభించలేదు. अच्छा, जिनको मिले उनको मिले तो, అచ్చా, ఎవరికైతే లభించారో వాళ్ళకైతే లభించారు కదా. ఎవరినైతే కలిసారో వాళ్ళకైతే లభించారు కదా. तो जो ब्रह्मा అయితే बाबा मिले బ్రహ్మబాబా ఎవరికైతే లభించారో, अम्मा के रूप में सही मिले, అమ్మ రూపంలో భలే లభించినా కూడా, तो क्या उन्होंने नई दुनिया की रचना की? అయితే వారు కొత్త ప్రపంచం యొక్క రచన అనేది చేశారా? है? नई सृष्टि की रचना की? కొత్త సృష్టి యొక్క రచనని చేశారా? सुख की दुनिया की रचना की? సుఖం యొక్క ప్రపంచం యొక్క రచన అనేది చేశారా? कि और ही ज्यादा दुख हो गया? లేక ఇంకా ఎక్కువ దుఃఖం అనేది అయిపోయిందా? पहले भीख नहीं मांगते थे, మొదట అడుక్కునేవారు కాదు, और अभी మరియు अभी तो भिखमंगे बन पड़े। ఇప్పుడైతే అడుక్కునేవారుగా తయారైపోయారు. तो दुखी हो गए या सुखी हो गए? అయితే దుఃఖీలుగా అయిపోయారా లేక సుఖీలుగా అయిపోయారా? हमें तो ऐसे रचयिता बाप का परिचय मिला हुआ है మనకైతే అటువంటి రచయిత తండ్రి యొక్క పరిచయం అనేది లభించింది. जो उस ब्रह्मा का भी रचयिता था। ఎవరైతే ఆ బ్రహ్మకి కూడా రచయిత అయి ఉండేవారు. ब्रह्मा को भी బ్రహ్మకి కూడా ब्रह्मा के स्वरूप का ज्ञान किसने दिया था? బ్రహ్మ యొక్క స్వరూపం యొక్క జ్ఞానాన్ని ఎవరు ఇచ్చే ఉంటారు? वो साकार में कोई प्रैक्टिकल व्यक्ति था? వారు సాకారంలో ప్రాక్టికల్లో ఎవరో వ్యక్తి ఉండేవారు కదా. है? था, ఉండేవారు. तो वो रचयिता हो गया। అయితే వారు రచయిత అయిపోయారు. ब्रह्मा फिर भी रचना हो गई। బ్రహ్మ అయినా కూడా రచన అయిపోయారు. माता మాత पिता के सामने తండ్రి ఎదురుగా रचना है या रचयिता है? రచయిత లేక రచన అయ్యిందా? रचना माता होती है, पहली पहली रचना है। రచన మొట్టమొదటి రచన అమ్మ అవుతుంది. और पिता फिर भी रचयिता होता है। తండ్రి అయినా కూడా రచయిత అవుతారు. माता के बाद అమ్మ తర్వాత फिर बच्चे रचना है। తర్వాత పిల్లల రచన అయ్యారు. तो ब्राह्मणों की दुनिया में ब्राह्मण सब रचना है। అయితే బ్రాహ్మణ ప్రపంచంలోని బ్రాహ్మణులందరూ రచన అయ్యారు. और ब्राह्मणों की अम्मा మరియు బ్రాహ్మణుల యొక్క అమ్మ ब्रह्मा भी रचना బ్రహ్మ है। కూడా రచన అయ్యింది. फिर रचयिता कौन है? మరి రచయిత ఎవరయ్యారు? क्या नाम है? ఏం పేరు అయ్యింది? हाँ, अगर कहें शिव तो रंग। ప్రజాపిత అని చెప్పి స్టూడెంట్ అన్నారు. శివుడు అని అన్నట్లయితే రాంగ్ అయ్యింది. शिव रचयिता नहीं है। శివుడు రచయిత కాదు. शिव तो बिंदी का नाम है। శివుడు అని శివుడైతే బిందువు యొక్క పేరయ్యింది. आत्मा का नाम है। ఆత్మ యొక్క పేరయ్యింది. आत्मा रची ही नहीं जाती, ఆత్మ రచింపబడదు. तो आत्मा का बाप भी అప్పుడు ఆత్మ యొక్క తండ్రి కూడా रचयिता नहीं है। రచయిత కాదు. न वो रचयिता है न वो रचना है। ఆయన రచయిత కాదు, రచన కూడా కాదు. हाँ, वो बिंदु बाप जब इस सृष्टि में आकर के मनुष्य सृष्टि के पहले बीज में प्रवेश करता है, ఆ బిందువు ఎప్పుడైతే ఈ మనుష్య సృష్టిలోకి వచ్చి
మనుష్య సృష్టి రూపీ తండ్రిలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో तब वो रचयिता है। అప్పుడు ఆయన రచయిత అయ్యారు. इसलिए అందువలనే बीज को बाप कहा जाता है। బీజాన్ని తండ్రి అని అనడం జరుగుతుంది. बाप का काम क्या है? తండ్రి యొక్క కార్యం ఏమయ్యింది? माँ में बीज डालता है, అమ్మలోని బీజాన్ని వేస్తారు. धरणी में बीज डाला जाता है ना। ధరణిలోని బీజాన్ని వేయడం జరుగుతుంది కదా. तो ऐसे ही बाप रचयिता है। అయితే అదే విధంగా తండ్రి రచయిత అయ్యారు. वो रचयिता बाप तुमको मिला हुआ है। ఆ రచయిత తండ్రి మీకు లభించి ఉన్నారు. जिनको खुशी का पारा चढ़ रहा है, ఎవరికైతే ఖుషి యొక్క పాదరసం అనేది ఎక్కుతుందో उनसे तो फिर पूछने की बात ही नहीं। వారిని అడగవలసిన అవసరమే లేదు. क्या? ఏంటి? किनको पूछने की बात नहीं? ఎవరిని అడగవలసిన అవసరం అనేది లేదు. जिनको बाप मिल गया है, ఎవరికైతే తండ్రి లభించేశారో, आपकी रचना की नॉलेज मिल गई है, తండ్రి యొక్క రచయిత యొక్క నాలెడ్జ్ అనేది లభించేసిందో उनसे तो पूछने की बात ही नहीं कि तुम खुश हो, खुश खैरियत है तुम्हारी या नहीं है। వారిని అడగవలసిన అవసరమే లేదు, మీరు కుశలక్షేమంగా ఉన్నారా లేక లేరా అని చెప్పి. हैं? क्यों नहीं पूछने की बात है? ఎందువలన అడగవలసిన అవసరం అనేది లేదు. हैं? अरे उनसे क्यों नहीं पूछे कि तुम खुश खैराफात में हो या नहीं? అరే వారిని ఎందుకని అడగకూడదు, మీరు కుశలక్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పి. नहीं हो। अरे అరే अच्छा चलो चेहरा बता। వారి ముఖమే చెబుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. చలో ముఖమే చెబుతుంది, लाता हूँ खुश खैरियत है, हाथ కుశలక్షేమంగా ఉన్నారు అని చెప్పి. और टांग टूटा हुआ हो तो చెయ్య కాలు విరిగిపోయి ఉన్నట్లయితే అప్పుడు तो कोई अगर किसी का हाथ पांव टूट जाए ఒకవేళ ఎవరిదైనా కాలు చెయ్య విరిగిపోయినట్లయితే है, और किसी के सामने जाए और वो उससे पूछे भी नहीं ये क्या हो गया, వారు ఎవరి ఎదురుగా వెళ్ళినా కూడా వారు అడగకపోయినట్లయితే ఏమైపోయింది అని చెప్పి है? खुश खैराफात है या नहीं है, కుశలక్షేమంగా ఉన్నారా లేక లేరా అని చెప్పి तो बुरा मानेगा ना? అప్పుడు చెడుగా అనుకుంటారా లేక అనుకోరా? नहीं बुरा मानेगा। అనుకోరా చెడ్డగా. सर ये सही है ना? విషయం అయితే కరెక్టే అని చెప్పి స్టూడెంట్ అన్నారు. విషయం కరెక్టే కదా, हाँ फ्रैक्चर हो तो सही है ना? విషయం కరెక్టే కదా. हैं? मानवता की మానవతా సంబంధంగా అడగడం జరుగుతుంది, మానవ సంబంధం ఆధారంగా అడగడం జరుగుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. नास्ते से पूछे, मनुष्यता की नास्ते से। మనుష్యుడి యొక్క సంబంధం ఆధారంగా అడగడం జరుగుతుంది. मनुष्यता भगवान के बच्चे के नाते नहीं पूछेगा। భగవంతుడి యొక్క పిల్లవాడి సంబంధం ఆధారంగా అడగడు. जो भगवान के बच्चे हैं ఎవరైతే భగవంతుడి యొక్క పిల్లలు ఉంటారో वो मनुष्य नहीं रहे। వారు మనుష్యులుగా లేరు. क्या मनुष्य से क्या बनने वाले हैं? వారు మనుష్యుల నుండి ఏమయ్యేవారయ్యారు? देवता बनने वाले हैं। దేవతగా అయ్యేటటువంటి వారు అయ్యారు. मनुष्य की कोटि नीची है, మనుష్యుల యొక్క కేటగిరీ అనేది కోటి అనేది కిందది. मनुष्य उसे कहा जाता है जो मन से सोचता है। మనుష్యులు అని చెప్పి ఎవరిని అనడం జరుగుతుంది అంటే ఎవరైతే మనసుతో ఆలోచిస్తూ ఉంటారో. हाय, क्या मुसीबत आ गई, ये परेशानी, అరే ఏమి ఇబ్బంది వచ్చేసింది, ये दुख मन ఈ ఇబ్బంది ఈ దుఃఖం. सोचता है इस दुख से निकलने का क्या रास्ता। మనుషులు ఆలోచిస్తూ ఉంటారు ఈ దుఃఖం నుండి బయటపడేటటువంటి మార్గం ఏంటి. तो सोचता को कहते हैं मनुष्य। అయితే ఆలోచించేటటువంటి వారిని అనడం జరుగుతుంది మనుష్యులు. और जिसको भगवान बाप मिल गया, पाना था तो पा लिया। ऐसे మరియు ఎవరికైతే తండ్రి లభించేశారో ఏదైతే పొందాలో అది పొందేశాం. कापारी खुशी में चढ़ गया, అటువంటి కాపాలి ఖుషి అనేది ఎక్కిపోయింది. तो उसको मनुष्य कहें। అప్పుడు వారిని మనుష్యుడు అని అనడం జరుగుతుందా? फिर वो मनुष्य नहीं, అప్పుడు వారు మనుష్యులు కాదు. वो उस समय जिस समय
असोचता की स्टेज में चढ़ गया। వారు ఆ సమయంలోని అశోచత స్టేజ్లోని ఎక్కిపోయారు. कापारी खुशी माने कपाल కాపారి ఖుషి అనగా కపాలం. से कपाल कहते हैं। దీనిని కపాలం అని అనడం జరుగుతుంది. ये है एड़ी। ఇదయ్యింది మడం. एड़ी की खुशी और कपाल की खुशी। एड़ी మడం యొక్క ఖుషి మరియు కపాలం యొక్క ఖుషి. चोटी का फर्क हो गया ना। మడం మరియు పిలక యొక్క తేడా అనేది వచ్చేసింది కదా. हाँ, ऊंची से ऊंची खुशी ఉన్నతమైన ఖుషి. है। कापारी ये కాపారి ఖుషి. कपाल है। कपाल को कहते हैं कपारी। కపారి అంటే పైన ఏదైతే తల ఉంటుందో పైన దానిని కాపారి సుఖం, కాపారి ఖుషి అని అనడం జరుగుతుంది. टॉप पॉइंट हो गया। టాప్ పాయింట్ అయిపోయింది. तो जिसे बेहद का बाप मिल गया उसको तो बेहद की खुशी चढ़ गई। అయితే ఎవరికైతే బేహద్దు తండ్రి లభించేశారో వారికి బేహద్దు ఖుషి అనేది ఎక్కిపోయింది. उससे ये शरीर की बातें पूछना వారిని ఈ శరీరం యొక్క విషయాలను అడగడం, कि तुम खुश खैराफात हो या नहीं हो, మీరు కుశలక్షేమంగా ఉన్నారా లేక లేదా అని, तुम शरीर से सुखी हो या नहीं हो। अरे మీరు శరీరంతో సుఖీగా ఉన్నారా లేక లేదా అని. అరే, शरीर का सुख है वो तो हद का सुख है। శరీరం యొక్క సుఖం అదైతే హద్దు యొక్క సుఖం అయ్యింది. मन का सुख మనసు యొక్క సుఖం बेहद का सुख है। బేహద్దు సుఖం అయ్యింది. और वो मन क्या बेहद का सुख देने वाला बाप మరియు ఆ మనసు యొక్క బేహద్దు సుఖాన్ని ఇచ్చేటటువంటి తండ్రి अब हमको मिला हुआ है। ఇప్పుడు మనకు లభించి ఉన్నారు. बेहद की खुशी देने वाला बाप मिला हुआ है। బేహద్దు యొక్క ఖుషీని ఇచ్చేటటువంటి తండ్రి లభించి ఉన్నారు. इसलिए कहते हैं అందువలనే అంటారు, कि बच्चे పిల్లలు, माया तुम्हारे ऊपर वार तो करती है। మాయ మీ మీద దండయాత్ర అయితే చేస్తుంది. जब वार करती है ఎప్పుడైతే ఆక్రమణ అనేది तो उस समय చేస్తుందో तुम्हारी नाली जो उड़ जाती है అప్పుడు మీ నాలెడ్జ్ అనేది ఎగిరిపోతుందా या रह जाती है। లేక ఉండిపోతుందా? नाली जो उड़ जाती है। నాలెడ్జ్ అనేది अगर नाली ఎగిరిపోతుంది. जो उड़ जाती है ఒకవేళ నాలెడ్జ్ అనేది तो ఎగిరిపోయినట్లయితే खुशी रहेगी, అప్పుడు ఖుషి అనేది ఉంటుందా? तब खुशी नहीं रहती। అప్పుడు ఖుషి అనేది ఉండదు. क्या ఏంటి? अगर नाली जो उड़ जाती है तो ఒకవేళ నాలెడ్జ్ ఎగిరిపోయినట్లయితే అప్పుడు खुशी भी उड़ जाती है। ఖుషి కూడా माया ఎగిరిపోతుంది. वार करती है మాయ ఆక్రమణ అనేది చేస్తుంది, तो तुमको हरा देती है, అప్పుడు మిమ్మల్ని ఓడింపజేస్తుంది. क्योंकि तुम्हारी खुशी ఎందుకంటే అప్పుడు మీ యొక్క गायब ఖుషి हो जाती है। మాయమైపోతుంది. तो ये ग्रहाचारी बैठती है। అయితే ఈ గ్రహాచారి అనేది కూర్చుంటుంది. क्या ఏంటి? ग्रह होते हैं ना, గ్రహం ఉంటుంది కదా. कितने ग्रह हैं? ఎన్ని గ్రహాలు అయ్యాయి? 9 ग्रह हैं। 9 గ్రహాలు అయ్యాయి. शनिचर की दशा, శనీచర యొక్క దశ, बृहस्पति की दशा, బృహస్పతి దశ, मंगल की दशा, మంగళ యొక్క దశ, नवग्रह है ना। నవగ్రహాలు ఉన్నాయి కదా. ये ग्रह जो है एक से एक ऊंचे और एक से एक नीचे हैं कि सब बराबर हैं? ఈ గ్రహాలు ఒకటి కంటే ఒకటి ఉన్నతం, ఒకటి కంటే ఒకటి నీచం అయ్యాయా లేక అన్ని సమానంగా అయ్యాయా? हैं? सबसे ऊंचे से ऊंची दशा है बृहस्पति की दशा। అన్నింటికంటే కూడా ఉన్నతమైన దశ అయ్యింది బృహస్పతి దశ. किसकी दशा? ఎవరి యొక్క దశ? वो बृहस्प माने बड़े से बड़ा जो पति है। ఆ బృహస్పతి అంటే అందరికంటే పెద్ద పతి అయ్యారు. पतियों का भी పతులకి కూడా పతి है. పతి పతి అయ్యారు. రక్ష करने वाला. పతి అనగా రక్షణ చేసేటటువంటి వారయ్యారు. पति का काम क्या होता है? పతి యొక్క కార్యం ఏమవుతుంది? पत्नी की गुंडों से क्या करे? భార్యని గుండాల నుండి ఏం చెయ్యాలి? गुंडों से रक्षा करे, గుండాల నుండి రక్షణ అనేది చెయ్యాలి. दुष्टों से रक्षा करे। దుష్టుల నుండి రక్షణ అనేది చెయ్యాలి. रक्षक को ही तो पति कहा जाता है। రక్షకుడునే పతి అని అనడం జరుగుతుంది కదా. पाती పాతి, माने పాతి అనగా रक्षा करने वाला। రక్షణ చేసేటటువంటి వారు. और रक्षा न कर सके ఒకవేళ రక్షణ అనేది చేయకపోయినట్లయితే तो पति बनने काबिल है नहीं। అప్పుడు పతిగా అయ్యేటటువంటి హక్కు అనేది లేదు. रचयिता को रचयिता को रचना की रक्षा करनी ही करनी है।
రచయితకి రచనల యొక్క రక్షణ అనేది చెయ్యాల్సి ఉంటుంది. अगर रचयिता रचना की रक्षा नहीं करता है ఒకవేళ రచయిత రచన యొక్క రక్షణ అనేది చెయ్యకపోయినట్లయితే तो रचयिता रचयिता नहीं है. घर में అప్పుడు రచయిత కాదు. आग लग गई, ఇంట్లో అగ్గంటుకుపోయింది, जोर से आग लगी हुई है, చాలా ఎక్కువగా అగ్గి అనేది అంటుకుపోయింది, बच्चे भी अंदर पड़े हुए हैं, పిల్లలు కూడా లోపల పడి ఉన్నారు. बाप छोड़ के भाग जाता है. తండ్రి విడిచిపెట్టి పారిపోతాడు. तो बाप बाप है? అప్పుడు తండ్రి అయ్యారా? हैं? अरे कैसा बाप है? बाप तो हो ही नहीं सकता वो. అరే ఎటువంటి తండ్రి అయ్యాడు? తండ్రి అవ్వనే అవ్వలేదు. जरूर उसकी बुद्धि में बैठा हुआ है ये बच्चे किसी और के पैदा किए हुए हैं. తప్పకుండా బుద్ధిలో కూర్చొని ఉంది, ఈ పిల్లలు ఎవరితోనో జన్మించిన పిల్లలయ్యారు, इसलिए छोड़ के भाग गया. అందువలనే విడిచిపెట్టి పారిపోయారు. नहीं तो बाप లేకుంటే తండ్రి रक्षक होता है. రక్షకుడు అవుతాడు. बाप से भी बड़ा रक्षक होता है पति. తండ్రి కంటే కూడా రక్షకుడు అవుతాడు పతి. क्या? बाप से भी ఏంటి? रक्षक बड़ा తండ్రి పతి కంటే होता है. రక్షకుడు పతి అవుతాడు. पति जो है పతి ఎవరైతే ఉంటాడో वो नाम ही मिला हुआ है पति. పేరే లభించి ఉంది పతి. किस आधार पर? దేని ఆధారంగా? पाति अर्थात పాతి అనగా रक्षा करने का काम करता है. రక్షణ చేసేటటువంటి కార్యాన్ని చేస్తారు. तो माया तुम्हारे ऊपर वार करती है అయితే మాయ మీ మీద ఆక్రమణ అనేది చేస్తుంది. और हमारा रक्षक మరియు మన రక్షకుడు हमारा पति, మన యొక్క పతి, हमारा पतियों का भी पति क्या करता మన है? యొక్క పతులకి కూడా పతి ఏం చేస్తారు? हमारे लिए మన కోసం ఏం చేస్తారు? हमारी रक्षा करता है. మన యొక్క రక్షణ అనేది చేస్తారు. भला हम भूल जाते हैं భలే మనం మరిచిపోతాం, तो भी అయినా కూడా रक्षा करता है कि नहीं करता है? రక్షణ అనేది చేస్తారా లేక చెయ్యరా? तो भी हमारी रक्षा करता है. అయినా కూడా మన రక్షణ అనేది చేస్తారు. माया हमको हराती है, మాయ మనల్ని ఓడింపజేస్తుంది, तो भी ఓడిస్తుంది. हमें అయినా पक्का కూడా निश्चय दिलाता है बच्चे विजय तुम्हारा जन्म सिद्ध अधिकार है. అయినా మనకి పక్కాగా నమ్మకాన్ని ఏర్పరుస్తారు, విజయం మీ యొక్క జన్మ సిద్ధాధికారము అని. तो ये ग्रहचारी बैठती है चढ़ने और उतरने की. అయితే ఈ గ్రహచారం అనేది ఎక్కుతుంది, ఎక్కేది ఈ గ్రహచారం అనేది కూర్చుంటుంది, ఎక్కేది మరియు దిగేది. माया మాయా ग्रहचारी గ్రహచారి में हमको नीचे उतारती है, మనల్ని కిందకి దిగజారుస్తుంది, దించుతుంది. शनिचर और राहु की दशा में ले जाती है. శనేశ్వరుడు మరియు రాహు యొక్క దశలోకి తీసుకుని వెళ్తుంది. हाँ, राहु की दशा बहुत खराब. రాహు యొక్క దశ అనేది చాలా చెడ్డదయ్యింది. तो क्या है उसको शरीर तो है ही नहीं जो రాహుకి తనకి శరీరం అయితే లేనే లేదు, शरीर का सुख देगा. शरीर तो है ही नहीं जो शरीर का सुख देगा. రాహుకి శరీరం అనేది లేదు, ఏదైతే శరీరం యొక్క సుఖాన్ని ఇవ్వడం కోసం. राहु जो है उसको शरीर है अपना. రాహుకి తన శరీరం అనేది ఉందా? हाँ? शरीर है, శరీరం అనేది ఉందా? सिर्फ मुख ही मुख है. లేక ముఖమే ముఖం అనేది ఉంటుందా? हाँ? मुख है ना. ముఖం అనేది ఉంటుంది కదా. तो जिसको मुख ही मुख है वो मुंह के गल्ले बजाएगा. అయితే ఎవరికైతే ముఖమే ముఖం అనేది ఉంటుందో వారు నోటితోనే మాట్లాడుతూ ఉంటారా? ये हमारी रक्षा करेगा లేక మన యొక్క రక్షణ అనేది చేస్తారా? है? रक्षा करेगा. రక్ష అనేది చేస్తారా? अरे ज्यादा ज्यादा चिल्लाएगा, अरे चलियो 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 हमारा बच्चे को बचाइयो आके. ఎక్కువలో ఎక్కువ అరుస్తారు, వెళ్ళండి వెళ్ళండి మా పిల్లవాడిని రక్షించండి అని. खुद खुद बचाने के लिए స్వయం రక్షించడానికి नहीं भागेगा. तो राहु పరిగెత్తడు. की दशा तो बहुत खराब है. అప్పుడు రాహు యొక్క దశ అయితే చాలా చెడ్డదయ్యింది. किसकी दशा अच्छी है? ఎవరి యొక్క దశ అనేది మంచిదయ్యింది? बृहस्पति जो బృహస్పతి. पतियों का पति है ఎవరైతే పతులకి కూడా పతి ఉన్నారో उसकी दशा बहुत ऊंची दशा है.
వారి యొక్క దశ అనేది అందరికంటే కూడా ఉన్నతమైన దశ అయ్యింది. वो बृहस्पति बाप अब हमको मिला हुआ है. ఆ బృహస్పతి తండ్రి ఇప్పుడు మనకి లభించి ఉన్నారు. अच्छा అచ్చా ओम शांति. ఓం శాంతి.